జయ గోపాల కృష్ణ భగవానికి. నారదుడు ఆమె వైపుగా వచ్చాడు, ఆమె ముందు నుంచి వెళ్ళేటప్పటికీ పిల్ల భోభో సాధో క్షణం తిష్ట, మహానుభావ ఒక్క క్షణం ఆగవయ్యా, నిన్ను చూచిన తర్వాత నా కష్టాలు మొత్తం పోయినట్టుగా అనిపిస్తున్నది. కొంతమందిని చూస్తే నమస్కారం చేయాలనిపిస్తుంది, కొంతమందిని చూస్తే కేవలం వాడిని విసుక్కోవాలని, కసురుకోవాలని, తిట్టాలని, కొట్టాలని అనేకమైన భావాలు కలుగుతాయి. కొంతమందిని చూస్తే అసఖ్యం కలుగుతుంది. వాళ్ళకు మనకు ఏం సంబంధం ఉండదు. ఉండకపోయినా సరే అటువంటి మానసికమైన స్థితి మనకు కలుగుతుంది. అలాగే ఇక్కడ ఈ సాధుమూర్తిని చూసేటప్పటికీ 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఉన్న పిల్లకి ఏం కలిగింది? పరమానందం కలిగిందట. అయ్యా నీవు కాసేపు ఉండవయ్యా ఇక్కడే, నాకు ఉన్న దుఃఖం కొంచెం తగ్గుతోందయ్యా, ఇప్పటిదాకా నేను ఎంతో దుఃఖంలో ఉన్నా కనుక నా దుఃఖం నీవు ఎప్పుడైతే వచ్చావో కాస్త ఉపశమనం కలిగిందయ్యా, ఓదార్పు కలిగిందయ్యా, కనుక నువ్వు ఉండవయ్యా అని అతన్ని ఆపిందని ఆ పిల్ల. వెంటనే నారదుల వారు అడిగారు ఆ పిల్లను, కాశిత్వం కా విమౌచేమ ఆర్యక్క పద్మలోచనాక వద దేవి సవిస్తారం స్వస్య దుఃఖస్య కారణం. అమ్మాయి నేను ఉంటాను ఇక్కడ, కానీ నీ దుఃఖమునకు కారణమేమిటో నాకు తెలియచేయవమ్మా. నువ్వెందుకు దుఃఖపడుతున్నావు, కారణం ఏంటో చెప్పు. ఇప్పుడు అమ్మాయి చెబుతున్నది, నీ పేరేమిటి, ఈ పిల్లలిద్దరూ ఎవరు, ఎందుకు నీవు ఏడుస్తున్నావు, ఈ ముసలి వాళ్ళు ఎవరు, ఏమైంది వాళ్లకు, ఈ ప్రశ్నలన్నీ అడిగాడండి. అడిగితే అప్పుడు చెప్పింది ఆవిడ, జాగ్రత్తగా వింటాం. అహం భక్తి రీతిఖ్యాతమౌ మే తనయవు మతవు జ్ఞాన వైరాగ్య నామానవు కాలయోగేన చర్చరవు. ఎంత గొప్పగా చెప్పిందండి. అయ్యా మహానుభావ, నా పేరు భక్తి అంటారు. ఆవిడ ఏం చెప్పిందండి ఆ 16 ఏళ్ల పిల్ల, నా పేరు భక్తి అంటారయ్యా. వీళ్ళు ఇద్దరూ నా పిల్లలు కాలయోగేన జర్జరవు, కాలవశం చేత ముసలి వాళ్ళు అయిపోయారయ్యా. ఈ పెద్దవాడి పేరు జ్ఞానము, రెండవ వాడి పేరు వైరాగ్యము అని చెప్పారండి. అర్థమైందా అండి? జాగ్రత్తగా విన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న అమ్మాయి పేరేమిటి? భక్తి. ఆ పిల్లలిద్దరూ ఎవరు? ఆవిడ పిల్లలు. వాళ్ళ పేర్లు ఏమని చెప్పారు? జ్ఞానము, వైరాగ్యము. కనుక భక్తి ఉంటేనే జ్ఞాన వైరాగ్యములు కలుగును. తల్లి లేకుండా పిల్లలు పుడతారా? పుట్టరు కదా. కనుక ఏం ఉంటే జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి? భక్తి ఉంటేనే జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి. ఇప్పుడు మేము ముగ్గురము పూర్వము వార్ధక్యంలోనే ఉన్నాం, ముసలితనంలోనే ఉన్నాం. కానీ తిరిగి 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 ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు మాత్రం ఓపిక వచ్చిందయ్యా, నా పిల్లలకి ఇంకా ఓపిక రాలేదయ్యా. వాళ్లకు ఎలా వస్తుంది అని దిగులుతో నేను దుఃఖపడుతున్నానయ్యా. అర్థమవుతుంది కదండి. ఎవరు చెప్పారు ఈ మాట? భక్తి అనబడే పిల్ల చెప్పింది. ఎక్కడికి వచ్చేటప్పటికి ఆవిడకి వయస్సు వచ్చింది. ఇంతకుముందు ఆవిడ కూడా ముసలితనంలోనే ఉందిట. అనేక ప్రాంతాల్లో తిరిగామయ్యా, ముగ్గురం ముసలితనంతోనే ఉన్నాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి నా ఒక్కదానికే వచ్చింది. ఎక్కడికి? అదే బృందావనం. బృందావనం అనే ప్లేస్ ఉందండి ఉత్తర హిందుస్థానంలో. ఢిల్లీ వెళ్ళే రూట్లో మథుర అనే నగరంలో దిగి అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. 13 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ బృందావనం. ఆ బృందావన భూమి చాలా గొప్పది, ఇప్పటికీ అంత గొప్పది బృందావనం. ఆ బృందావనానికి ఎప్పుడైతే వచ్చానో నాకు ఓపిక వచ్చిందయ్యా. నాకు అంటే ఎవరికి ఓపిక వచ్చిందో చెప్పండి. ఇప్పుడు భక్తికి ఓపిక వచ్చింది. కనుక మనకు ఏమర్థమైంది? బృందావనం పెడితే భక్తి కలుగుతుంది. అర్థమైందా అండి?
బృందావనం వెళితే భక్తి కలుగుతుంది. ఆ భక్తి కలిగిన వెంటనే మరి జ్ఞానము కలగాలి, వైరాగ్యం కలగాలి. అర్థమైందా అండి? ఎందుకు కలగాలయ్యా అనేటువంటిది ప్రశ్న. పుట్టిన ప్రతి మానవుడికి ఒక గోల్ ఉన్నది. ఏమున్నది? గోల్, ఒక లక్ష్యం. ఏమిటా లక్ష్యము అంటే మోక్షమును పొందుట. ఏం పొందాలి? మోక్షము. ఇంకోటి ఏది గోల్ కాదు మనకి. సంపాదించడం, చదువుకోవడం, ఉద్యోగాన్ని పొందడం, ఇవన్నీ కూడా సామాన్యమైనవి. అవునా కదా? ఇఫ్ యు ఆర్ డోంట్ మైండ్, ఓ పశువు కూడా తనకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకుంటుందా, సంపాదించుకోదా? ఓ కుక్క, ఓ పిల్లి, ఓ గేదె, ఒక ఆవు దానికి కావలసిన ఆహారాన్ని సంపాదించుకుంటుందా? పిల్లల్ని పొందుతుందా, సంతానాన్ని? అవునా కదా అండి? ఆహారాన్ని పొందుతుంది, సంతానాన్ని పొందుతుంది, హాయిగా పడుకుంటుంది. అవునా కదా? దానికి ఇల్లు, సొంత ఇల్లు కూడా కట్టుకోకర్లా, ఎవడో పోషించేవాడే కట్టిస్తాడు దాన్ని. ఆ కష్టంలో పడి ఉంటుంది. పైగా వాటికి ఫ్యాన్లు కూడా ఉన్నాయి ఇప్పుడు గోశాలలో. అవునా లేదండి? మొత్తం ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. అవి చేసే పని మనం కూడా చేస్తే వాటికి మనకు డిఫరెన్స్ ఏమైనా ఉందా? అవి కూడా సంపాదించుకుంటున్నాయి, తింటున్నాయి, సంతానాన్ని పొందుతున్నాయి. అవునా కదా అండి? నిద్రపోతున్నాయి, పెరుగుతున్నాయి, సమయం వచ్చేటప్పటికి మరణిస్తున్నాయి. మనం కూడా అదే పని చేస్తున్నాం అనుకోండి. వాటికి మనకి వాట్ ఈస్ బిట్వీన్ డిఫరెన్స్ ఫ్రమ్ హ్యూమన్ టు పశువు? అవునా కదా అండి? వాటికి మనకు తేడా ఏమిటి అనేది ఆలోచించాలి. కనుక వీడికి ఏం కావాలి? మనిషికి పశువుగా ఒక్కర్లా. మనకు కావలసింది మాత్రం ఖచ్చితంగా ఏం కావాలి అంటే మోక్షము. మోక్షము అంటే మరల పుట్టకుండా ఉండేటువంటి స్థితి. మీకు చక్కని ఉదాహరణ చెబుతాను. పరమపద సోపాన పటము అని ఉన్నది. ఎప్పుడన్నా విన్నారా మీరు? చూచారా? చూడలేదా? ఆ గళ్ళు ఉంటాయి, దాంట్లో అనేక రకాలైన ప్రాణుల బొమ్మలు ఉంటాయి. పక్షులు, కప్ప, పులి, సింహము, ఏమండి వాటిల్లో చెట్లు, చేమలు కూడా ఉంటాయి. కొన్ని చోట్ల నిచ్చెనలు ఉంటాయి, కొన్ని చోట్ల పాములు ఉంటాయి. చూసారా ఎప్పుడైనా? ఇప్పుడు మొత్తం బోర్డు ఇచ్చాను నేను, కనబడుతుంది కదా. ఆ ఉన్న ఆట ఆడుకుంటాం మనం. ఏమిటి దాని ప్రయోజనం? ఎందుకు ఆడుకుంటున్నాం? టైం పాస్ కోసం. చిన్నతనంలో నాట్ ఏ టైం పాస్. మన జీవితమే ఆ పరమపద సోపాన పటం. తెలిసిందే? దట్స్ అవర్ లైఫ్. గవ్వలు వేశాం, 3 పడింది. 1, 2, 3 అని పెట్టాం. అక్కడ ఓ కప్ప ఉన్నది అనుకుందాం. ఇప్పుడు మనం కప్ప జన్మ ఎత్తినట్టు లెక్క. అర్థమైందా అండి? ఏ జన్మలో ఉన్నాం మనం? కప్ప జన్మలో. అన్ని మంచి పనులు చేశాం కప్పగా ఉన్నప్పుడు. ఎవరిని బాధించలేదు. ఆహారం ఏదైతే దాన్నే కష్టపడి పొందాం. ఏదో కాలక్షేపం చేసింది ఆ కప్ప, చాలా మంచిది. ఆ కారణం చేత మళ్ళీ గవ్వలు వేస్తే 3 పడింది. మళ్ళీ 1, 2, 3. ఇక్కడ ఓ నిచ్చెన ఉందండి. ఆ నిచ్చెన మీద నుంచి ఎక్కడికి వెళ్ళాడు వాడు? పైకి వెళ్ళాడు. మధ్యలో 2 వరుసలు ఉన్నాయి. ఆ 2 వరుసలు దాటి ఏ వరుసకు వెళ్ళాడు? 3వ వరుసకు వెళ్ళాడు. అంటే అర్థం ఏమిటి అంటే ఈ మధ్యలో ఉండే జన్మలేవి పొందకుండా సింపుల్గా ప్రమోషన్ వచ్చింది, ఆ పైకి వెళ్ళాడు వాడు ఆ నిచ్చెన మీద నుంచి. ఏమంటే అర్థమవుతుందా? అయితే అక్కడ ఏమున్నది అంటే ఓ పులి బొమ్మ ఉన్నదండి. ఆ నిచ్చెనెక్కి ఆ పైకి వెళ్ళేటప్పటికి అక్కడ ఏముంది? ఓ పులి బొమ్మ ఉన్నది. ఆహా, నేను కదా ఇంత అందంగా ఉన్నాను, ఒంటి నిండా ఇంత డిజైన్ ఉన్నది, నా ఉన్న ప్రతాపము, నాకున్నటువంటి పౌరుషం ఇది ఎంత గొప్పది అనే గర్వం బాగా వచ్చింది. దాంతో కనబడిన జంతువుని కనబడినట్లుగా తినేస్తున్నది. దాంతో మహా పాపం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ గవ్వలు వేస్తే 2 పడింది. 1, 2 అనేటప్పటికి ఆ 2 దగ్గర ఓ పాము ఉంది. పాము నోట్లో పడి కాయ ఎక్కడికి వచ్చింది? కిందికి వచ్చింది. అవునా అండి?
కనుక ఏ విధమైన గర్వము ఉండరాదు. కేవల ప్రయత్నము మాత్రమే, సాధన మాత్రమే ఉండాలి. అర్థమైందా అండి? ఎప్పుడైతే అట్లా వెళ్ళిందో అలా కిందికి వస్తూ అప్పుడప్పుడు నిచ్చెన ఎక్కి పైకి పెడుతూ ఇలా ఆడి 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 మనం ఏ గడిలో ఉన్నామో ఆ జన్మ ఎత్తామని గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి? ఏ గడిలో ఉన్నామో ఆ గడిలో ఏ బొమ్మ ఉన్నదో ఆ జన్మ మనం ఎత్తాం. ఇలా నిచ్చెన ఎక్కి పైకి వెళ్ళి పావు నోట్లో పడి కిందికి వచ్చి అనేక రకాలుగా కష్టపడితే ఆ పైన ఓ వరుస ఉన్నదండి, లైన్. ఆ పైన ఉన్న వరుసకు లాస్ట్ బట్ వన్ రూప్, చివరి గడికి ముందు గడిలో మనము ఉంటామండి. మనిషి బొమ్మ ఉంటుంది. చూసినట్టు గుర్తొస్తుందా? ఎక్కడ ఉంటుంది మనిషి బొమ్మ? లాస్ట్ బట్ వన్, ఆ చివర ఉన్న గడికి ముందు గడిలో ఇట్లా నమస్కారం పెట్టుకొని నుంచుని ఉంటాడు మానవుడు. అర్థమైందా అండి? అక్కడికి వెళతాం మనం, ఆడి 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 అక్కడికి. ఇప్పుడు మనం ఏ జన్మలో ఉన్నామంటే అక్కడ. మనిషికి ఎన్ని రకాల గర్వాలు. అందంగా ఉంటే సౌందర్య గర్వం, విద్య బాగా వస్తే విద్యా గర్వం, పదవి పెద్దదైతే పదవి గర్వం, పొజిషన్ గొప్పదైతే దానివల్ల గర్వం. ఏమండి, ఎన్ని రకాల గర్వాలు ఉన్నాయి మనిషికి. ఆ గర్వాలతో వాడు ఏమైపోతాడండి? ఇప్పుడు మళ్ళీ గవ్వలు వేస్తే 2 పడిందనుకోండి, 1, 2 పైకి వెళ్ళిపోతాడు. ఆ పైకి వెళితే దాన్నే కైలాసము వైకుంఠము అంటాం. గర్వం చేత బాగా కళ్ళు పైకి వెళ్ళిపోతే అప్పుడు 1 పడుతుందండి. ఎంత పడుతుంది? 1. ఆ మనిషి ఉన్న గడికి ప్రక్కనే ఉన్న గడిలోకి వెళితే అక్కడ అరుకాసురుడు అని ఓ పెద్ద పాము ఉంటుంది. దాని నోట్లో పడితే మళ్ళీ ఈ కాయ ఎక్కడికి వస్తుంది? మొదటికి వస్తుంది, ఫస్ట్ గడిలోకి వస్తుంది. అంటే మళ్ళీ ఎక్కడికి వచ్చాం మనం? అనేకములైన జంతువులుగా, చెట్లుగా, పుట్టలుగా, చేమలుగా, చీమలుగా, దోమలుగా అనేక రకాలుగా పుట్టి మళ్ళీ కష్టపడి పైకి వెళ్ళాలి. కనుక అక్కడి దాకా వెళ్ళిన మానవుడు మళ్ళీ కిందికి రావడం న్యాయమా, ఆ పైకి వెళ్ళడం న్యాయమా? చెప్పండి. ఆ పైకి వెళ్ళడం న్యాయమా, కిందికి రావడం న్యాయమా? పైకి వెళ్ళడమే న్యాయం. ఆ పైకి వెళ్ళడాన్నే మోక్షము అని అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ భూమి మీదకు రావలసినటువంటి ఆవశ్యకత లేదు, మళ్ళీ పుట్టే అవకాశం లేదు. మీరు వెంటనే ఓ క్వశ్చన్ వేస్తారు, మనసులో వస్తుంది, నన్ను అడగట్లేదు కానీ మనసులో వస్తుంది. ఇప్పుడు ఎట్లా పుట్టామో మళ్ళీ అలాగే పుడతామయ్యా, వచ్చే నష్టమే ఉంది. మేము పుట్టాం కదా, చదువుకున్నాం, పెరుగుతున్నాం, పెద్దవాళ్ళమయ్యాం, ఎంతవరకు భగవంతుడు ఉంచితే అంతవరకు ఉంటాం, మళ్ళీ అలాగే పుడతాం అని మీరు అడగవచ్చు. అర్థమవుతున్నదా అండి? అయితే మీరేమనుకోకుండా ఒక క్వశ్చన్ వేస్తాం, కొత్త వాళ్ళు కదా, అందుకోసం. పెద్ద సైడ్ కెనాల్ ఉందండి, దాని నిండా పురుగులు లుకలుకలాడుతూ తిరుగుతుంది. దుర్గంధం, ముక్కు పగిలిపోతుంది, భరించలేనంత దుర్గంధం. దాని మీద నేను ఓ కాట్ వేస్తా, పెద్దది మంచిది, దాని మీద బెడ్ కూడా వేస్తా. ఏమండి, 1116 ఇస్తా. ఒక రోజు మొత్తం దాని మీద పడుకోవాలి. ఎవరు ఒప్పుకుంటారు? ప్రయత్నించి ఆలోచించి 1116 వస్తాయి. ఎవరు? ఓన్లీ 12 అవర్స్. రోజు అంటే 24 అవర్స్ కాదు, ఓన్లీ 12 అవర్స్. రాత్రి 7 మీరు ఆ మంచంతో సహా తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఆ మురుక్కాలలో దాని మీద వేస్తాను నేను ఆ మంచం. ఆ గాలి పీలుస్తూ ఉండాలి, చక్కగా పడుకోవాలి. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా, అవునా కదా అండి? కేవలం ఒక 12 గంటలు మురుగు కాలువలో ఒప్పుకోవడానికి, మురుగు కాలువ మీద మంచం వేసుకు పడుకోవడానికి ఒప్పుకోవటం లేదే. దానివల్ల మీకు బోల్డ్ అనే ప్రాఫిట్స్ ఉన్నాయి. మంచం వస్తుంది, పరుపు వస్తుంది, 1116 వస్తాయి, గెలుస్తారు. అయినప్పటికీ మీరు ఒప్పుకోవటంలా. కానీ మళ్ళీ మనం జన్మించాలి, పుట్టాలి అంటే ఎక్కడ నుంచి రావాలి చెప్పండి? తల్లి గర్భం నుంచే రావాలి, అవునా కాదా? ఆ
ఆ తల్లి గర్భంలోనే మలము, మూత్రము, కఫము, వాతము, పిత్తము, శైత్యము, వస, మజ్జ, మాంసము, ఎన్ని ధాతువులు ఉన్నాయా లేవా? మలమూత్రాదులు కూడా లోపలే ఉన్నాయి. ఆ మలమూత్రాల్లో పడి ఈ శిశువు ఎంతకాలం తిరుగుతూ ఉంటాడండి? 9 నెలలు ఉంటుంది. మురుక్కాల మీద మంచం వేసి మొత్తం నీకే ఇస్తానన్నా 1116 ఇస్తానన్నా ఒప్పుకోవట్లేదే. 9 నెలల పాటు మళ్ళీ అమ్మ కడుపులో పడుకోవడానికి ఒప్పుకుంటారా? మాట్లాడలేమండి. గట్టిగా మనస్ఫూర్తిగా చెప్పాలండి. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఒప్పుకోకపోవటమే మోక్షాన్ని పొందడం అండి. అర్థమవుతున్నదా అండి? ఎవ్వరూ ఒప్పుకోరు. తెలివైన వాళ్ళు ఎవ్వరూ ఒప్పుకోరు. విషయం తెలిసిన తర్వాత. తెలియకముందు అట్లాగే మళ్ళీ పుడదాం పుడదామని అనుకుంటారు. మళ్ళీ నాకు జన్మ ఉన్నది అనుకుంటారు. కానీ తెలిసిన తర్వాత ఎవరైనా ఒప్పుకుంటారా? తెలిసి కాలువలో ఎవరు కాలు పెడతారు? మురుగు కాలువలో, బురదలో ఎవరు కాలు పెడతారు? అందువల్ల ఇప్పుడు మనం తెలుసుకున్నాం కనుక మనం ఏం నిర్ణయించుకోవాలి? ఇంకా మరల జన్మ ఉండరాదు అనే నిర్ణయానికి ఎప్పుడు రావాలో, ఆ మరల జన్మ ఉండకుండా ఉండాలి అంటే మనకు 3 కావాలి. అర్థమైందా అండి? ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి అంటే మనకు వెహికల్ ఉండాలి. వెహికల్ ఉంటే బయటికి వెళ్తాం, ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాం. అట్లాగే మనం ఈ భూమండలం నుంచి మోక్షాన్ని పొందాలి అంటే 3 పొందాలి మనం. ఆ 3 మొట్టమొదటిది భక్తి, రెండవది జ్ఞానము, మూడవది వైరాగ్యము. ఈ భక్తి, జ్ఞాన, వైరాగ్యములు పొందినప్పుడే మనం మోక్షాన్ని పొందుతాం. మోక్షం గురించి మనం ఏమీ ఓ టికెట్ కొనక్కర్లేదు, ఏమీ చేయక్కర్లా. మనం ఈ 3 పొందగలిగితే మోక్షము దానంతటా అదిగా మనకి వస్తుంది. మనం ఎవరినో అడగవలసినటువంటి పని లేదు. అర్థమైందా అండి? అది మన హక్కు. ఏమిటా హక్కు అంటే మోక్షమును పొందుట. ఆ హక్కు పొందాలి, అనుభవించాలి అంటే మనం ఏం చేయాలి? 3 పొందాలి. భక్తిని పొందాలి, జ్ఞానమును పొందాలి, వైరాగ్యమును పొందాలి. భక్తి అంటే మీకు అందరికీ తెలుసు. ఏమిటి భక్తి అంటే? భగవంతుని అనుభవమును పొందుట. ఇక్కడ రేపటి నుంచి భాగవతం చెప్పబడుతుంది. ఆ భాగవతం మీరు పొద్దున పూట, సాయంకాలం పూట కూడా వినాలి. కాకపోతే ఎండలు కనుక సాయంకాలం పూట ఇబ్బంది కలుగుతుంది కనుక ఎన్నింటికి పెట్టుకున్నామంటే 6 to 8 హాయిగా విశ్రాంతిగా వచ్చి కూర్చుని చక్కగా వినవచ్చు. ఉదయం పూట మాత్రం 9 దగ్గర నుంచి 9:30, 9 అండి, 9 దగ్గర నుంచి 10, 11, 12 3 గంటలు పొద్దున కూడా చెప్పుకోవచ్చు. 12, 12:30 దాకా కూడా మనం మీ ఓపికను అనుసరించి చెప్పుకోవచ్చు. ఈ మొత్తం భాగవతాన్ని ఎప్పుడైతే మనం వింటామో ఈ 2 కలుగుతాయండి. ఏ 2 కలుగుతాయి? జ్ఞాన వైరాగ్యములు కలుగుతాయి. ఎలా కలుగుతాయి అంటే భక్తితో వింటే కలుగుతాయి. దేంతో వింటే? భక్తితో. ఎందుకంటే భక్తిని కూడా కూర్చోబెట్టుకోవాలి. అక్కడ తల్లి కూడా ఉండాలి కదండి. తల్లి తర్వాత కదా కొడుకులు వచ్చేది, సంతానం వచ్చేది. అందువల్ల మనం వినటం కూడా దేంతో వినాలి అంటే భక్తి. దాన్నే శ్రద్ధ అని అంటాం. వారం రోజులు జరుగుతుంది కదండి. ఈ వారం రోజుల్లో కనీసం ఒక్క క్షణమైనా ఆ కృష్ణ పరమాత్మ మాకు దర్శనమిచ్చాడయ్యా, ఆ భగవంతుడు మాకు కనపడ్డాడయ్యా, ఈ రూపంలో కనపడ్డాడయ్యా అని అనుకోగలిగితే అది భక్తి అంటే. అర్థమైందా అండి? దర్శనమిస్తే దాన్ని భక్తి అంటాం. అర్థమైందా? వాణ్ణి ఎలా దర్శించాలో తెలుసుకోవడమే జ్ఞానం. అది తెలిసిన తర్వాత మనకు దేంతోనూ పని ఉండదు, ఏ వస్తువుతోనూ పని ఉండదు, దేన్ని మనం కోరుకోము. దాన్నే మనం వైరాగ్యము అని అంటారు. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి పిల్ల పేరు ఏమిటి? 16 ఏళ్ల పిల్ల పేరు అంటే భక్తి. ఆవిడ కొడుకులైనటువంటి వాళ్ళిద్దరూ కూడా జ్ఞానము, వైరాగ్యము. తీరా చూడబోతే ఎక్కడైనా లోకంలో తల్లి వార్ధక్యంలో ఉంటుంది, పిల్లలు యవ్వనంలో ఉంటారు. కానీ ఇక్కడ పిల్లలు వార్ధక్యంలో ఉన్నారు, తల్లి యవ్వనంలో ఉన్నది.
దీనికి కారణం ఏమిటా అని నారదుడు విచారించాడు. వాళ్ళిద్దరి మధ్య కూర్చున్నాడు. పైగా వీళ్ళిద్దరు నా పిల్లలు అని చెబుతున్నది ఎవరు అంటే అక్కడే ఉన్న తల్లి చెబుతున్నది. వాళ్ళు ఏమైనా లేవగలుగుతున్నారా? ఇతను చూస్తున్నప్పుడు లేవలేకపోతున్నారు. అందువల్ల వాళ్ళిద్దరి మధ్య కూర్చుని ఏం చేశాడు? 4 వేదాలు పారాయణ చేశాడండి. ఏం చేశాడు? 4 వేదాలు పారాయణ చేశాడు. ఉపనిషత్తులు చెప్పాడు. వేదములకు అంగములు ఉన్నాయి, వేదాంగములు అని 6 ఉంటాయండి. ఛందస్సు, నిరుక్తి, వ్యాకరణము, జ్యోతిష్యము, ధనుర్వేదము, ఇట్లా 6 ఉన్నాయి శాఖలు వేదాలకు. ఈ వేదాంగాలు కూడా అక్కడ పఠించాడు. ఎన్ని పఠించినా వాళ్ళిద్దరు లేవలేదు. ఆ నారదుడికి కూడా దుఃఖం వచ్చింది. భక్తి కాంతతో పాటు దుఃఖం వచ్చి, అమ్మా నేను వాళ్ళిద్దరినీ లేపుతాను అని మాట ఇచ్చాను కనుక ఏదో ఒక ప్రయత్నం చేసి వాళ్ళని లేపుతాను. నేను నువ్వేమి దిగులు పడవద్దు, ఇక్కడే ఉండు, పెద్దలను అడిగి తెలుసుకుని వస్తా. దీనివల్ల మనకేమర్థమైందండి? ఒకవేళ మనకు తెలియకపోతే ఏదో ఒకటి చెప్పి అనవసరంగా వాడితో వాదించకూడదు, బుకాయించకూడదు. ఏం చేయాలి? ఒకవేళ తెలియకపోతే వెళ్ళి పెద్దలను అడిగి తెలుసుకుని వచ్చి చెప్పాలి. నారదుడంతటి వాడు ఏం చేస్తానన్నాడండి? అమ్మా నేను ప్రయత్నం చేశాను, నా వల్ల కావట్లేదు కనుక నేను వెళ్ళి పెద్దలను అడిగి తెలుసుకుని ఇక్కడికి వచ్చి చెబుతాను. మీరేమి దిగులు పడవద్దు, నువ్వేమి దుఃఖపడవద్దు అని ఆ భక్తి అనబడేటువంటి పిల్లతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు. మార్గమధ్యంలో సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు అని 4 మహానుభావులు కనపడ్డారు. ఎవరికి? నారదునకు. ఏమయ్యా నారదా, ఏమిటి నీ ముఖం అంతా విచారంతో ఉన్నది, నువ్వేమీ బాధతో ఉన్నట్టున్నావు, ఆనందంగా లేవే, నీ బాధకు కారణం ఏమిటో చెప్పవయ్యా. నారదుడు జరిగిన విషయం అంతా చెప్పాడు. వెంటనే సనక సనందనాథులు చెప్పారు, వెర్రివాడ, అన్నీ తెలిసి కూడా నువ్వు ఇలా విచారపడుతున్నావయ్యా. ఒక్కొక్కప్పుడు ఎంత తెలిసిన వాడు కూడా ఆ విషయం గుర్తు రాక ఏం చేయాలో తెలియక దుఃఖపడుతూనే ఉంటాడు. ఎప్పుడో థాట్ వస్తుంది, అమ్మయ్యా నాకు గుర్తొచ్చింది, ఇప్పటిదాకా మర్చిపోయానంటాడు. అవునా కాదా అండి? ఒక్కొక్కప్పుడు మనం అట్లా మర్చిపోతాం. ఆ మెమరీ లాస్ అవుతుంది. ఎందుకు లాస్ అవుతుంది అనేది మనకేమీ తెలియదు, కానీ లాస్ అయ్యింది. ఎప్పటికో మళ్ళీ అది ఏమవుతుంది? రిపీట్ అవుతుంది. ఎప్పుడైతే రిపీట్ అయిందో అప్పుడు గుర్తొస్తుంది వాడు. అట్లాగే ఆ సనక సనందనాథులు నారదునికి చెప్పారు, నాయన అన్నీ నీకు తెలిసాయి. ప్రారంభంలో సాక్షాత్తు నారాయణుడే నీ తండ్రికి చెప్పాడు. జాగ్రత్తగా వింటున్నారు కదండి. మొట్టమొదట్లో ఎవరికి చెప్పారు? నారాయణుడే నీ తండ్రి అయిన బ్రహ్మదేవునకు చెప్పాడు. బ్రహ్మదేవుడు నీకు తెలియజేశాడు, నువ్వు వ్యాసునకు తెలియజేశావు. వ్యాసుడు ఈ భాగవతాన్ని రచించి తన కుమారుడైన సుఖయోగీంద్రునకు చెప్పాడు. మొత్తం ఎంతమంది దగ్గరికి వచ్చింది చెప్పండి ఇది? ఈ భాగవతం నారాయణుని వద్ద నుండి బ్రహ్మ వద్దకు, బ్రహ్మ వద్ద నుండి నారదుని వద్దకు, నారదుని వద్ద నుండి వ్యాసునకు, వ్యాసుని వద్ద నుండి శుకునకు, ఆ శుకుని వద్ద నుండి పరీక్షిత్ మహారాజు దాకా వచ్చింది. తరువాత మన దగ్గరికి వచ్చింది. అవునా కాదా? లెక్క తెలుస్తుంది కదా. అలాగే ఆ కల్పవృక్షమునకు ఉన్నటువంటి పండు ముందు ఒక కొమ్మ మీదకి వచ్చింది, తరువాత ఇంకో కొమ్మ మీదకు వచ్చింది, ఆ తరువాత కింద గడ్డివామి మీదకు వచ్చింది, ఆ తరువాత కింద ఇసుక తిప్ప మీదకు వచ్చింది, ఆ తరువాతనే వచ్చి చిలుక తీసుకున్నది. చిలుక అంటే ఎవరు అంటే సుఖయోగీంద్రుడు అని అర్థం. సుఖము అంటే సంస్కృతంలో చిలుక అని అర్థం. అర్థమైందా అండి? ఆ సుఖయోగీంద్రుడు వచ్చి దాన్ని స్వీకరించాడు. ఇప్పుడు ఆ పద్ధతిలో వచ్చిందా లేదా ఆ పండు? ఆ పండు ఏది అంటే ఇప్పుడు కేవలం శ్రీమద్భాగవతం. ఎవరు ఆ పండును పరిపూర్ణంగా తినగలుగుతారో వాళ్ళకి ఆనందం. అందుకే పెద్దలు ఓ మాట చెబుతారు, ఎవరైనా పెద్దలు ఓ పండిస్తే అందులో 2 ముక్కలు చేసి చెల్లెలు కోటి, ఇంకో ముక్క చేసి అన్నయ్య కోటి, తర్వాత ఓ ముక్క తానోటి తినకూడదండి. తినకూడదు. అట్లా ఏం చేయాలట? ఆ పండు మొత్తం ఒకడే తినాలి.
ఎందుకు అంటే ఆ పండులో ఎక్కడ అమృతం ఉంటుందో ఎవరికి తెలియదు. కనుక అమృతాన్ని పరిపూర్ణంగా మనం పొందాలి అంటే ఏం చేయాలి? వాళ్ళ మీద ప్రేమ ఉన్నది, అందుకని ఏం చేయాలి? మనం పండు వాళ్ళకి ఇచ్చి, పోనీ నువ్వు తినమాకు, ఏం చేయాలి? ఆ పండు వాళ్ళకి ఇచ్చేసేయాలి. దాన్ని మళ్ళీ పార్ట్లుగా తీసేస్తే ఏమవుతుంది? అమృతం ఏమవుతుందో, ఎక్కడ పోతుందో ఎవరికి తెలియదు. అందుకని ఆ పండు మొత్తం వాళ్ళకి ఇచ్చేసే తినమని. అట్లా ఇప్పుడు ఆ పండు జారి 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 ఒకరి తర్వాత ఒకరికి వచ్చి ఎక్కడికి వచ్చింది అంటే ఆ పరీక్షణ్ మహారాజు దగ్గరికి వచ్చింది. పరీక్షణ్ మహారాజు దగ్గర నుంచి మనకందరికీ చేరింది శ్రీమద్ భాగవతం. అంత దివ్యమైనటువంటి ఫలం. పైగా అది ఎటువంటిది అంటే జామ పండు వంటిది. ఎటువంటిదంటే అది జామ పండు. కారణం ఏమంటే జామ పండుతోనే ఎందుకు చెప్పాం? మామిడి పండు అయినా దానిపైన తోలు తీసేయాలి, లోపల ఉన్న టెంక తీసేయాలి. తినరు కదండి, ఇప్పుడు పారేస్తారు కదా. అరటి పండు అయితే తోలు తీసేయాలి, సపోటా పండు అయినా తోలు తీసేయాలి, గింజలు తీసేయాలి. సీతాఫలం పండు, రామాఫలం పండు, ఏ పండైనా తీసివేయవలసిన చిట్టెవరికి పూర్ణ ఫలం అని చెప్పుకునే కొబ్బరి పండు కూడా పీచు తీసేయాలి, టెంక తీసేయాలి, కొబ్బరి తీసుకోవాలి, అన్నీ తీసివేయరు. కానీ జామ పండు అందులో తీసేసేవి ఏమైనా ఉన్నాయా అండి? అసలు వాస్తవానికి పూర్ణ ఫలము ఏదయ్యా అంటే జామ పండే, కొబ్బరికాయ కాదు. అర్థమైందండి? పూర్ణ ఫలం ఏంటి అంటే జామ పండే పూర్ణ ఫలం. ఆ జామ పండు దానం చేస్తే వచ్చినంత పుణ్యం ఇంకా దేంట్లోనూ రాదని. మామిడి పండు కాదు, ఇంకా ఏ పండు అయినా కానీ కొన్ని పరిహరించవలసినవి ఉంటాయి అందులో, కానీ జామ పండులో వదిలిపెట్టవలసినవి ఏవి లేవు. ఈ భాగవతం కూడా జామ పండే కనుక అంత మధురమైనది కనుక. ఎంత మధురమైనదంటే వేలు పెట్టి మొత్తం అంతా తీసి అలా ఆస్వాదించేంత తీయగా ఉంటుంది కనుక ఆ పండు మొత్తాన్ని ఎవరు తినాలి అంటే ఆ పండును ఎంత శ్రద్ధగా తింటున్నామో దీన్ని కూడా అంత శ్రద్ధగా మనం శ్రవణము చేయవలే. ఒకవేళ శ్రవణం చేస్తే ఎంత జరుగుతుందో నువ్వే చూడవయ్యా అని ఆ సనక సనందనాథుడు నారదునితో చెబితే, నారదుడు ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ భక్తి అనబడేటువంటి తల్లిని, ఈ జ్ఞాన వైరాగ్యములను ముగ్గురిని తీసుకుని ఎక్కడికి వెళ్ళాట? హరిద్వారం వెళ్ళాట. ఆ హరిద్వారంలో గంగ ఒడ్డున తపోవనము అని ఒక ఉద్యానవనం ఉన్నది. ఆ ఉద్యానవనంలో వారిని ముగ్గురిని కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర కూర్చుని శ్రీమద్ భాగవతం మొత్తం చెప్పాడు. మొత్తం ప్రవచనం బోధించాడు. అలా ఎప్పుడైతే చెప్పాడో సప్తాహ దీక్షతో ఎన్ని రోజులు చెప్పాలి భాగవతం? 7 రోజులు చెప్పాలి. ఈ రోజు లెక్కలేదు, రేపటి నుంచి 7 రోజులు. ఆ 7 రోజులు లెక్కగా చక్కగా భాగవతాన్ని కనుక చెప్పినట్లయితే, వాడు చెప్పాడండి, నారదుడు చెప్పాడు. ఎప్పుడైతే చెప్పాడో 7వ రోజు అయ్యేటప్పటికి వాళ్ళిద్దరూ లేచి కూర్చున్నారంట. అప్పటిదాకా పడుకున్న వాళ్ళు ఏమయ్యారంటే భాగవతాన్ని వినేటప్పటికీ హాయిగా లేచి కూర్చున్నారు. ఎవరు కూర్చుంది? జ్ఞానము వైరాగ్యము. కనుక ఇప్పుడు మనకు ఏమర్థమైంది? భక్తి కలిగి భక్తితో కనుక మనం భాగవతం వింటే దానివల్ల మనకు ఏమి కలుగును? జ్ఞానము కలుగును. జ్ఞానము వల్ల మోక్షము కలుగును, వైరాగ్యము వచ్చును. అర్థమైందా అండి? జ్ఞానాదేవతు కైవల్యం అని చెబుతున్నది శాస్త్రం. జ్ఞానం కలగకుండా మోక్షం వచ్చే అవకాశం లేదు. కనుక ఇప్పుడు భాగవత శ్రవణం చేత జ్ఞానం వచ్చింది, వైరాగ్యం వచ్చింది. ఆ శ్రవణం చేసేటప్పుడు భక్తిని కలిగి విన్నావు నీవు కనుక నీకు ఇప్పుడు ఏమొస్తుంది? భక్తి జ్ఞాన వైరాగ్యములు 3 వచ్చినాయి కనుక ఇమ్మీడియట్గా నెక్స్ట్ స్టెప్ ఏమిటయ్యా అంటే గెట్ ద మోక్షం. అంతే. అవి అండర్స్టాండ్? పూర్తిగా అర్థమైంది కదండి. కనుక మనం భాగవతాన్ని దేని కొరకు పొందాలి అంటే కేవల మోక్షము కొరకు. అయ్యా మాకు మోక్షంతో పని లేదండి, మళ్ళీ పుడతామండి అని మాత్రం అనుకోమాకండి. ప్రతి మనిషికి కావలసింది, మనిషి పొందవలసింది. మనిషి అన్నవారు ఎవరైనా మనిషి అని ఎందుకంటున్నారు?
మనీ ప్లస్ షీ కాదండి. మన ఈషణ జ్ఞానే మనీష. ఏ కొంచెమైనా జ్ఞానం కలిగితే మన ఈషణ జ్ఞానే. ఈషణము అంటే కొంచెం. ఎవరికి? మనస్సుకు కొంచెమైనా జ్ఞానం కలిగితే వాడిని ఏమని పిలవాలి? ఆ జ్ఞానం కలిగిన వారిని మనిషి అని పిలవాలి. అర్థమైందా? కాళ్ళకు ధరిస్తే ప్యాంట్ అంటున్నాం, పైన వేసుకుంటే టీషర్ట్ అంటున్నాం, తలకు కట్టుకుంటే టోపీ అంటున్నాం, అవును కాదా అండి? చేతులకు వేసుకుంటే గ్లౌజెస్ అంటున్నాం. అదే వస్త్రం ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలువబడుతుంది కదా, అవునా కదా? కనుక ఉన్నదందరూ మనుష్యులనే అనుకోవడానికి వీలు లేదు. కానీ వాళ్ళ యొక్క క్వాలిటీని బట్టి మనిషి అని పిలవాలి. అర్థమవుతుందా అండి? ఎక్కడ ఉంటే ఏ పేరు ఆ వస్త్రానికి వస్తుందో, ఎలా ఉంటే ఆ పేరుతో ఆ మనిషిని పిలుస్తాం. మంచి లక్షణాలు కలిగి ఉంటే మనిషి అంటాం. అదే దుర్మార్గుడు అనుకోండి, ఏమంటాం వాడిని? వాడు రాక్షసుడండి అంటాం. మరి కరెక్ట్ అన్నమాట. వాడు దుర్మార్గుడు అండి, రాక్షసుడు అండి. ఎందువల్ల? వాడి క్వాలిటీస్. అర్థమైందా అండి? ఆ కారణం చేత ఆ విధంగా మనం చెప్పుకుంటాం. కనుక మన ఈషణ జ్ఞానే మనీష. ఏ కొంచెమైనా జ్ఞానం కలిగి ఉంటే అతన్ని మనిషి అనాలి. కనుక మనం అందరం మనుషులం అని అనిపించుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ఏం పొందాలి? జ్ఞానాన్ని పొందాలి. తద్వారా వైరాగ్యాన్ని పొందాలి. ముందు భక్తి కలిగి ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా మనకు మోక్షం వస్తుంది. మనిషిగా మారితే చాలు మోక్షం వస్తాడు భగవంతుడు. మోక్షము అంటే మరల పుట్టకుండా ఉండుట అంతే తప్ప స్వర్గలోకంలాగా నరకలోకంలాగా ఏదో ఒక లోకంలో ఉండేటువంటి అవకాశం లేదు. స్వర్గం ఎలా ఉంటుందో మీకు తెలిసినా తెలియదా? ఎప్పుడన్నా విన్నారా అండి? స్వర్గంలో ఎవరు ఉంటారు, అక్కడ ఎలా ఉంటుంది, ఏం తాగుతారు, ఎవరెవరు ఉంటారు, ఇవన్నీ మనకందరికీ తెలుసండి. మీరు మొహమాట పడుతున్నారు చెప్పడానికి, అంతే తప్ప తెలియక కాదు. స్వర్గంలో అప్సరస, మేనక, తిలోత్తమ, ఘృతాచి, ఊర్వశి ఇత్యాదిగా కలిగినటువంటి దేవ వేశ్యలు ఉంటారు, దేవేంద్రులు ఉంటారు, దిక్పాలకులు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు అమృత ఆసవాన్ని త్రాగుతూ ఉంటారు. వాళ్ళు నాట్యం చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. దేవలోకంలో ఉండేది ఇంతకు మించి మూడోదేది ఉండే అవకాశమే లేదు. ఎప్పుడు తాగుతా, ఆ నాట్యములు చూచుట, ఆనందపడుట. అర్థమైందా అండి? మనం ఎప్పుడైనా భోజనం పెడితే తింటారు వాళ్ళు, లేకపోతే వాళ్ళకి భోజనం కూడా లేదు. అర్థమైందా అండి? మనం భోజనం ఎలా పెడుతున్నాం? యజ్ఞ యాగ క్రతువుల ద్వారా వాళ్ళకు భోజనం పెడుతున్నాం. అర్థమైందా అండి? యజ్ఞం చేసేటప్పుడు ఏం చేస్తాం? దుర్గాయై నమః స్వాహ అని హవిస్సు వేస్తున్నాం. అర్థమైనా? హవిస్సు అంటే అన్నం, ఆ బెల్లంతో కలిపి పాలు, బెల్లము, నువ్వులు, తెల్ల నువ్వులు, బియ్యం ఇవన్నీ పోసి ఉడికించాలి. ఆ ఉడికించినటువంటి పదార్థాన్ని మనం ఏం చేయాలి? హవిస్సు అనే పేరుతో హోమగుండంలో వేయాలి. అగ్నిముఖావై దేవాహ అని వేదం చెబుతున్నది. ఆ కారణం చేత ఆ వేసినటువంటి హవిస్సు, ఆ ముద్ద ఉన్నదే, దాన్ని అగ్నిహోత్రుడు తీసుకెళ్ళి ఎక్కడ చెబుతాడు? ఎవరి పేరు చెప్పామో వాళ్ళకి ఇచ్చేస్తాడు. అగ్నిదేవ, హీ ఈస్ ద కొరియర్ సర్వీస్ ఫ్రమ్ భూమండలం టు హెవెన్. అర్థమైందా అండి? వాడు కొరియర్ సర్వీస్ ఇక్కడి నుంచి. నాట్ ఏ జోక్, ఇట్స్ ఫ్యాక్ట్. కరెక్ట్. అందిస్తాడండి, దేవతలకు అందిస్తాడు. ఉత్తరం రాస్తే లేట్ అవ్వచ్చు, కొరియర్ సర్వీస్ అయితే వెంటనే అందుతుంది కదండి. యజ్ఞం చేసినా అంతే. కనుక యజ్ఞములన్నీ కూడా కొరియర్ సర్వీసే. ఎవరి ద్వారా పంపిస్తున్నాం? మనం పంపిస్తేనే వాళ్లకు ఆహారం అండి, అన్నం లభిస్తుంది. లేకపోతే కేవలం అమృతపానం తప్ప ఇంకొక లక్ష్యమే లేదు వాళ్ళు దేవలోకంలో. ఆ దేవలోకానికి వెళ్ళాం, ఏదో పుణ్యం చేశాను, దేవలోకానికి వెళ్ళాం. మనం చేసిన పుణ్యం అంతా అయిపోయింది. మళ్ళీ ఎక్కడికి వస్తాం మనం? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. మళ్ళీ భూలోకానికి, మర్త్యలోకము అంటే భూమండలం. చేసిన పుణ్యం అంతా అయిపోతే ఎక్కడికి వస్తాం? మళ్ళీ
భూమండలానికే వస్తాం. చేసిన పాపం అయిపోతే మళ్ళీ ఎక్కడికి వస్తాం? భూమండలానికే వస్తాం. అసలు ఈ రెండు చేయకుండా ఉంటే స్వర్గం ఎలా ఉంటుందో తెలుసు, నరకంలో వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారో తెలుసు. మరి మోక్షానికి వెళ్తే ఆ లోకం ఎట్లా ఉంటుందండి? ఎవరికి తెలియదు. స్వర్గానికి వెళ్ళిన వాడు భూమికి వస్తాడు కనుక స్వర్గంలో ఎలా ఉన్నదో చెబుతాడు. నరకానికి వెళ్ళిన వాడు భూమండలానికి వస్తాడు కనుక ఆ నరకంలో ఎలా ఉంటుందో, ఎన్ని శిక్షలు వేస్తారో, ఎట్లా వేస్తారో తెలుసు కనుక వాడు చెబుతాడు, మనకు తెలుస్తుంది. కానీ మోక్షానికి వెళ్ళిన వాడు తిరిగి రావటం లేదు కనుక ఆ లోకము ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అర్థమైందండి? మళ్ళీ వస్తే కదా ఎన్టీపీసీ ఎలా ఉన్నదో ఇక్కడి నుంచి నేను బయటికి వెళ్తే బయట వాళ్ళకి చెప్పగలుగుతాను. అసలు వెళ్ళకపోతే చెప్పే అవకాశం లేదు. కనుక అక్కడికి వెళ్ళిన వాడు ఎవడైనా తిరిగి వస్తున్నాడా అంటే వచ్చే అవకాశం లేదు. మోక్షమునకు చేరడమే తప్ప మళ్ళీ భూమండలానికి వచ్చే అవకాశం లేదు. తల్లి గర్భంలో పడే అవకాశమే లేదు. అంతేకాదు ఆ గర్భంలో పడి మలమూత్రాదుల మధ్యపడి తిరగవలసినటువంటి ఆవశ్యకత లేదు. దుర్మార్గమైనటువంటి మూత్ర మార్గము నుండి బయటకు వచ్చేటువంటి ఆవశ్యకత లేదు. ఇన్ని రకాలైన చండాలములు పొందకుండా మరల జన్మించకుండా హాయిగా ఉండవచ్చు. ఎవరి దగ్గర ఉంటాడయ్యా ఈ రానివాడు అంటే కేవలం ఆ భగవంతుని వద్ద వైకుంఠంలో ఉంటాడండి. ఇక్కడ కాదు క్వార్టర్సు. ఎక్కడ ఉన్నాయి క్వార్టర్సు? అలా భక్తి, జ్ఞాన, వైరాగ్యములు మూడు ఎవరైతే పొందుతారో వాళ్ళ క్వార్టర్స్ ఎక్కడున్నాయంటే వైకుంఠం. వైకుంఠం అక్కడ ఉన్నాయండి, ఖచ్చితంగా ఉన్నాయి. పరిపూర్ణమైనటువంటి భగవతత్వాన్ని మనం పొందుతాం. దాన్నే ఆనందము అని అంటాం. సుఖములు వస్తాయి పోతాయి, శాశ్వతంగా ఉండవు సుఖాలు. కానీ ఆనందము అనబడేది వచ్చిందా ఇంకా మళ్ళీ పోయే అవకాశమే లేదు. పరిపూర్ణమై శాశ్వతమైనటువంటి సుఖము ఏదైతే ఉన్నదో దాన్ని ఆనందం అని. అటువంటి ఆనందాన్ని ఇవ్వగలిగినది ఏదైనా అంటే శ్రీమద్ భాగవతం. ఇప్పుడు ఆ పిల్ల దగ్గర కూర్చుని, వాళ్ళిద్దరి దగ్గర కూర్చుని నారదుడంతటి వాడు భాగవతాన్ని 7 రోజులుగా చెబితే ఏమైందండి? ఆ జ్ఞానము వైరాగ్యము కూడా లేచి కూర్చున్నారా లేదా? ఇప్పుడు ఆనందం కేవలం వాళ్ళిద్దరికీ కాదు, ఇంకా ఎవరికి కలిగింది? భక్తి అనబడే ఆవిడికి కూడా కలిగింది. అవునా కాదా? పరిపూర్ణమైన ఆనందం అంట. భక్తి ఆనందంతో ఉంది, జ్ఞానము ఆనందంతో ఉన్నది, వైరాగ్యము ఆనందంతోనే ఉన్నది. కనుక ముగ్గురు ఆనందపడ్డారు కనుక ఇది పరిపూర్ణమైనటువంటి ఆనందం. ఇది జరిగేటువంటి ఆనందం. ఎంత సుఖమైనా ఎంతసేపు ఉంటుందండి? తురీయమైన సుఖం కూడా క్షణకాలము అని పెద్దలు చెప్పిన మాట, ఋషులు మునులు చెప్పినటువంటి మాట. క్షణకాలం. కానీ ఆనందం ఉన్నదే, అది పొందితే నశించదు. కనుక మనం నశించని దాన్ని పొందాలా, అప్పటికప్పుడు తాత్కాలికంగా వచ్చే సుఖాన్ని పొందాలా? దేన్ని పొందాలి? దట్స్ యువర్ ఓన్ చాయిస్. నీవే నిర్ణయించు. ఒకవేళ నాకు ఈ ప్రస్తుతానికి సుఖపడే చాలయా, ఆనందం అక్కర్లేదంటావా, భాగవతం జోలికి రావక్కర్లేదు. లేదు నాకు శాశ్వతమైన ఆనందం కావాలి అనుకుంటావా, ఖచ్చితంగా నీవు దేన్ని అనుసరించాలి అంటే భాగవతాన్ని. మనకు 3 గ్రంథాలు ఉన్నాయి, రామాయణం, భారతం, భాగవతం. అవునా కాదా? రామాయణం కనుక చదువుకుంటే ధార్మిక గ్రంథం. రామాయణం ఎటువంటిది? ధార్మిక గ్రంథం. దాని నిండా ధర్మం. భర్తతో భార్య ఎలా ఉండవాలి, భార్యను భర్త ఎలా చూడాలి, తమ్ముడు అన్నగారిని ఎలా గౌరవించాలి, అన్నగారు తమ్ముని పట్ల ఎలా ప్రేమను చూపాలి, తండ్రి మాట ఎంతవరకు వినాలి, తల్లిని ఎలా చూడాలి, రాజ్య పరిపాలనలో ప్రజలను ఎలా చూడాలి, ఎన్ని రకాలైనటువంటి ధర్మములన్నీ ఎవరిని చూచి నేర్చుకోవాలి అంటే రాముని చూచి నేర్చుకోవాలి. ఎవరిని చూసి నేర్చుకోవాలండి? ఇప్పటికీ కూడా మనం వింటున్నాం. కేవలం 5 సంవత్సరాలు పరిపాలించి పారిపోయే వాడు కూడా స్టేజీ ఎక్కి ఏ రాజ్యాన్ని స్థాపిస్తానని చెబుతాడండి?
రామరాజ్యమే. కనుక ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద పొలిటికల్ సిస్టమ్, యాక్చువల్ పొలిటికల్ సిస్టమ్. హీ ఈజ్ ద ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఓన్లీ ఎగ్జాంపుల్. హూ ఈజ్ హీ? రామ. అంతే, అంతకన్నా ఇంకొకడు ఎవ్వడు లేడు. నేను రామరాజ్యాన్ని స్థాపిస్తాను అనే అంటాడు. అవును కదా? అంత పైగా తరువాత వచ్చిన అవతారం ఏది? రామావతారం తరువాత అట్ ద సేమ్ నెక్స్ట్ టైం వచ్చిన అవతారం కృష్ణ అవతారం. త్రేతాయుగంలో రామావతారం, తరువాత ద్వాపర యుగంలో కృష్ణ అవతారం. అంతే కదండి. ఇప్పుడు మనకేమర్థమైంది? కృష్ణుడు ఏమని చెప్పాడు? మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి. విన్నారా ఎప్పుడైనా శ్లోకాలు? ఏంటోవి? భగవద్ భలే చెప్పారు. ఏమండోయ్, నన్నే పూజించండి, నన్నే స్మరించండి, మీ పాపాలన్నీ తుడిచేస్తాను అన్నవాడు కృష్ణుడు. అసలు నేను దేవుణ్ణే కాదయ్యా, సామాన్యమైన మానవుడిని, మీ వంటి వాడను అన్నవాడు రాముడు. అంతే కదండి. ముందు వచ్చినవాడు రాముడు, వెంటనే వచ్చినవాడు కృష్ణుడు. ఇప్పుడు మనకేమర్థమైందంటే, రాముడు ఆచరించినట్టుగా ధర్మమును మనం కూడా ఆచరిస్తే మనం కూడా నెక్స్ట్ జన్మలో ఏమవుతాం? రాముడు నెక్స్ట్ జన్మలో ఏమయ్యాడు? కృష్ణుడయ్యాడు. మనం కూడా రాముడు ఆచరించినట్టు ధర్మం ఆచరిస్తే నెక్స్ట్ జన్మలో మనం ఏమవుతామండి? కృష్ణుడు అవుతాం, భగవంతుడుగా మారిపోతామండి. కనుక మనల్ని భగవంతుడుగా మార్చగలిగినటువంటి ధర్మము ఎందులో ఉన్నది అంటే రామాయణంలో. ఎవ్వరు ఆ ధర్మాన్ని అనుసరించినా ఈజ్ కన్వర్టెడ్ టు ద కృష్ణ, నో డౌట్ ఎట్. ఆ ధర్మం అంత గొప్పది, దాన్ని ఖచ్చితంగా అనుసరించాలి, అంత గొప్పగా ఉన్నది. కనుక రామాయణం అటువంటిది. భారతం న్యాయశాస్త్రం. అర్థమైందండి? భారతాన్ని, రామాయణం ధర్మశాస్త్రం అయితే భారతం న్యాయశాస్త్రం, లా మొత్తం అంతా భారతంలోనే ఉంది. మరి భాగవతం ఏమిటయ్యా అంటే మోక్షశాస్త్రము. ఇది శ్రవణం చేసినటువంటి వారికి తప్పక ఏమి కలుగును? మోక్షము కలుగును. ఏ విధంగా శ్రవణం అంటే అవధారణ పూర్వయ, శ్రద్ధగా ఒక్క అక్షరాన్ని కూడా వదిలిపెట్టకుండా, దాని వెనుక ఉన్న భావాన్ని వదిలిపెట్టకుండా, ఆ తత్వమును వదిలిపెట్టకుండా భక్తితో ఎవరైతే కూర్చుంటారో వారి ఏమి కలుగును? భక్తి కలిగి కూర్చున్నారు కనుక జ్ఞానము కలుగును, వైరాగ్యము కలుగును. ఈ మూడు కలిగిన వెంటనే ఏమి కలుగును? మోక్షము కలుగును, మరల జన్మ లేకుండా పోవును. ఇది అని పెద్దలు మనకు చెప్పిన మాట. భాగవతము శ్రవణము చేయటం వల్ల అవునా అనే సందేహం కలగవచ్చు. అంతేకాదు 7 రోజులు ఏం లెక్కయ్యా? 3 రోజులు వినకూడదా? 2 రోజులు వినకూడదా? ఎందుకంటే మనకు చాలా బోల్డ్ అని పనులు ఉన్నాయి. అందుకని కేవలం భాగవతం దగ్గర 7 రోజులు కూర్చోవాలి అంటే ఎంత సమయం వృధా అయిపోతుందయ్యా మాకు అని అనుకునేటువంటి పెద్దలు కూడా ఉండవచ్చు. లేదు, సంవత్సరం చెప్పరాదా, ఓ నెల రోజులు చెప్పరాదా అనేటువంటి అడిగేటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి మహనీయులు. 7 రోజులే ఎందుకు చెప్పాలి అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. ఎన్ని రోజులు వచ్చినాయండి? మళ్ళీ ఏమొస్తుంది శనివారం తర్వాత? ఆదివారం వస్తుంది. మొత్తం ఎన్ని రోజులు? 7 రోజులు. ఎవరైనా పుట్టినా ఈ 7 వారాల్లో ఒక వారంలో పుట్టాలి. ఎవరైనా వెళ్ళిపోయినా ఈ 7 వారాల్లో ఒక వారం వెళ్ళిపోవాలి. అంతేగాని 8వ వారం కొత్తది ఏదైనా ఉన్నదా? అండి? ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని అయిపోయాయి 7 రోజులే. ఈ 7 కాకుండా 8వ వారం ఏదైనా కొత్తది కనుక్కున్నామా మనం? ఉన్నదా? కాలంలో లేదు. కనుక
ప్రతి మానవుడికి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు వాడి ఆయుర్దాయం ఎంతయ్యా అంటే 7 రోజులు. మనం 60, 70 అనుకుంటున్నాం, భ్రమలో పడి అన్నేళ్ళు ఉంటున్నాం. కానీ భగవంతుని దృష్టిలో వీడు ఎన్ని రోజులు ఉన్నాడు అంటే 7 రోజులు ఉన్నాడు. అర్థమైందా అండి? ఈ 7 రోజులు కూర్చుని మనం కనుక భాగవతం శ్రవణం చేసినట్టయితే జీవితం అంతా శ్రవణం చేసినటువంటి పుణ్యాన్ని మనం పొందుతాం. అర్థమైందా? అందుకనే పెద్దలు ఎన్ని రోజులు ఏర్పాటు చేశారు అంటే 7 రోజులు ఏర్పాటు చేశారు. దట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ ద స్పీచ్ ఆఫ్ శ్రీమద్ భాగవతం. ఎన్ని రోజులు అంటే కేవలం 7. ఆ 7 రోజులు కనుక మనం శ్రద్ధగా వినగలిగితే ఆ ఫలితాన్ని పొందుతామయ్యా. జ్ఞాన వైరాగ్యములు వెలుగుతాయి, మోక్షం వస్తాయి. ఖచ్చితంగా వస్తుందా అనే సందేహం మనకు కలగవచ్చు. ఇంకో కథ చెబుతున్నా, జాగ్రత్తగా వినమన్నాడు. ఒకనొక అగ్రహారం ఉన్నదండి. అగ్రహారం అంటే ఆ గ్రామంలో మొత్తం అందరూ బ్రాహ్మణులు ఉంటే దాన్ని ఏమంటారు? అగ్రహారం అండి అంటారు. బ్రాహ్మణుల అగ్రహారం. పూర్వం అట్లా ఉండేది. ఆ అగ్రహారంలో శివశర్మ అనే పేరు కలిగిన బ్రాహ్మణుడు ఉన్నాడు. చాలా గొప్పవాడు. వేదం చదువుకున్నాడు, శాస్త్రం చదువుకున్నాడు, అన్నీ చదువుకున్నాడు. చాలా మంచివాడు. పైగా అతనికి ఆస్తి ఎంత ఉన్నది అంటే చెప్పలేనంత సంపద ఉన్నది. కానీ ఒక్కటి మాత్రం లేదు. ఏం లేదయ్యా అంటే సంతానము లేదు, భార్య ఉన్నది. ఆ భార్య పేరు దుందుకారి. ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే ఎప్పుడు ఆవిడ అందరినీ విసుక్కుంటూనే ఉంటుందట. ప్రతి వాడిని తూ 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 అంటూ ఉంటుంది. అందుకోసమని ఊళ్ళో వాళ్ళందరూ ఆవిడకి ఏమని పేరు పెట్టారంటే తూతూకారి అని పేరు పెట్టారు. అదే పిలవగా ఏం మారింది అంటే దుందుకారి అని మారింది. అసలు పేరు ఏమిటో ఎవరికి తెలియదు. అన్వర్ధనామం తప్ప అసలు పేరు తెలియదు. పాపం ఆవిడ్ని భార్యగా పొందాడు. ఎంతో ఓర్పుగా ఉంటున్నాడు, చాలా మంచివాడా. కానీ ఆయన లోపల ఓ బాధ ఉన్నది. ఏం బాధ అయ్యా అంటే సంతానము. పున్నామనరకాత్రాయతీతి పుత్ర. పుం అనే పేరు కలిగిన నరకం ఉన్నదటండి. చాలా చాలా కష్టం. ఆ నరకంలో మనం పడకుండా ఉండాలంటే ఒక్క కొడుకైనా పుట్టాలి. ఆ కొడుకు ఎవరికి పుడతాడో వాళ్లకు ఆ నరకం ఉండదు. అర్థమైందా అండి? అయితే ఒకటి వాడు మంచివాడైతే ఉండదు. ఆ పుట్టిన కొడుకు దుర్మార్గుడైతే అంతకన్నా 10 రకాల నరకాలు ఎక్కువ ఇక్కడే కనబడతాయి వాడికి. ఎవరికి? ఆ కన్న తండ్రికి. అవునా కాదా అంటే భూమి మీదే కనపడతాయి. ఎక్కడికో వెళ్ళాల్సిన పనిలే. వాడు మంచివాడైనా అవుతాడు కాడు మనకేం తెలియదు కదండి. వాడు పెరిగి పెద్దవాడైన జనులు ఆ పుత్రుడిని కనుగొని పొగడగ నాడు పుత్రోత్సాహము పొందుర సుమతి అని మనకు సుమతి శతకంలో పరిచయం. ప్రజలందరూ ఆ పిల్లవాడిని చూసి ఆహా పలానా పిల్లవాడు. ఏమండి మనం మాట్లాడటం అడగటంలోనే సౌండ్లో తేడా వస్తుంది. అబ్బాయి ఎవరు పిల్లవాడు అయ్యా నువ్వు చాలా మంచిగా ఉన్నావు అంటే అది వేరు. ఎవరు పిల్లాడు బాబు ఒకటే పదం. అవునా కదా అండి? సెంటెన్స్ ఒకటే కానీ సౌండ్లో తేడా. ఆ తేడా మూలంగా ఏమైంది? అర్థం మారిపోయింది. వాడు దుర్మార్గుడైతే ఏమంటాం? ఎవరు పిల్లవాడు నాయన అంటాం. మంచివాడైతే ఎవరబ్బాయి బాబు. సౌండ్లో తేడా కానీ సెంటెన్స్ మాత్రం ఒకటి. కనుక ఏ విధంగా మనం ఆ సౌండ్ని ప్రొడ్యూస్ చేయాలి, ఎటువంటి వాడిని చూసి ఆ సౌండ్ తీసుకురావాలి అనేటువంటిది ఆలోచన చేయాలి. ఇక్కడ దుందుకారి ఎంత దుర్మార్గురాలంటే తనకు సంతానం లేకపోతే ఒకానొక సమయంలో ఈ శివశర్మ అనే బ్రాహ్మణుడు ఒక చోటికి వెళ్ళి స్నానం చేసి తీర్థ విధులు పెట్టుకుందామని ఓ నదికి వెళ్ళాడు. ఆ నదికి వెళితే అక్కడ ఓ చెట్టు కింద ఓ మహానుభావుడు కూర్చుని తపస్సు చేస్తున్నాడు. అయ్యా గొప్పవాడు కనపడ్డాడు, ఆయన్ని అడుగుదాం, పిల్లలు కలగడానికి ఏదైనా ఉపాయం చెబుతాడేమో అని ఈ శివశర్మ అనబడేటువంటి పెద్ద మనిషి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఆయనకు నమస్కారం చేసి, అయ్యా నాకు సంతానం లేదండి, సంతానం కలగడానికి ఏదైనా ఉపాయం చెప్పండి. ఎప్పుడైతే ఆ మాట అడిగాడో ఆయన తేరిపార చూచాడు. ఈ శివశర్మను చూచి, ఇంకా 3 జన్మల వరకు నీకు సంతానం కలిగే అవకాశం లేదు, నువ్వు చేసిన పాపాలు అన్నీ ఉన్నాయి, 3 జన్మల దాకా నీకు సంతానం కలిగే అవకాశం లేదు. అలా ఎలా స్వామి,
మీరే ఏదో విధంగా కరుణించాలి, నాకు తప్పనిసరిగా సంతానం కలగవలసిందే అని కాళ్ళ వేళ్ళ పడి గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతుంటే తప్పని స్థితిలో వాళ్ళు మహానుభావులు కదండి, తపస్సు కదా చేస్తున్నది. ఆ తపస్సు చేసేటువంటి వాళ్ళకి క్రూరమైన మనస్సు ఉండదు, మంచి మెత్తని మనస్సు ఉంటుంది. ఆ కారణం చేత కరిగిపోయిన ఆ మహానుభావుడు ఓ పండు తీసుకుని ఆ పండును తన నొసటి పైన ఉంచి మంత్రించి దాంట్లో ఒక జీవతత్వాన్ని ప్రవేశపెట్టి ఆ పండును ఆ శివశర్మ చేతిలో పెట్టాడు. అయ్యా, ఈ పండు తీసుకెళ్ళి నీ భార్యకి, ఆవిడ కనుక భుజించిందా చక్కగా గర్భవతి అవు. అంతేకాదు, ఇది భుజించిన తర్వాత సంవత్సర కాలం ఎలా ఉండాలి? శ్రేయగా సత్యవచనం. ఏం చేయాలంటే సంవత్సర కాలం పొరపాటును కూడా అసత్యం చెప్పడం. అథశయనం, క్రింద పడుకోవాలి. ఏకభుక్తం, అర్థమైందండి, ఒక్క పూట మాత్రమే తినాలి. పిశునత్వం న సంభావ్యతే, ఎవరిని విసుక్కోరాదు, కసురుకోరాదు, నిందించరాదు, విమర్శించరాదు. అర్థమైందా అండి? ఎవరితోనూ పోట్లాడకూడదు, ఫలానా వాడు ఇటువంటి వాడు అని చెప్పకూడదు, నిందా వాక్యములు పలకూడదు. ఇలా ఎలా ఉండాలి? ఎంతకాలం ఉండాలి? సంవత్సర కాలం ఉండాలి. అలా కనుక ఉన్నట్లయితే చక్కని పిల్లవాడు పుడతాడయ్యా, లోకానికి ఉపయోగపడేవాడు, నీ ఇంటికి ఉపయోగపడేవాడు, చక్కని మేధావి అయినటువంటి పుత్రుడు కలుగుతాడయ్యా. ఇప్పుడు మనకేమర్థమయ్యింది? ఈ నియమాలను కనుక పాటిస్తే ఏ స్త్రీ అయినా ఆ స్త్రీకి కలిగేటువంటి మగపిల్లవాడు ఎటువంటి వాడు అవుతాడో ఆ మహానుభావుడు చెప్పాడు. క్వాలిఫికేషన్స్ ఎటువంటి వాడు అవుతాడండి? జ్ఞానం కలిగిన వాడు అవుతాడు, మంచివాడు అవుతాడు, సుందరంగా ఉన్నవాడు అవుతాడు, శ్రేయస్సు కలిగించేవాడు అవుతాడు, కీర్తిమంతుడు అవుతాడు, జ్ఞానవంతుడు అవుతాడు, విద్యావంతుడు అవుతాడు. సప్తరిహి యోగాత్ తథైవ శిశూన, 7 లక్షణములు కలిగి పుడతాడు. ఆ నియమాలు కనుక గర్భవతి పాటించినట్టయితే అని భాగవతం మనకు పాఠం చెబుతుంది. అర్థమైందండి? ఎవరు పాటిస్తారు ఈ నియమాలు? తెలిస్తే పాటించే తల్లులు ఉండవచ్చు, తెలియకపోతే. అందుకనే భాగవతాన్ని మనం వినాలి. ఎన్నో విశేషాలు ఇలా. అయితే ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ పండు తీసుకొచ్చి ఆ దుందుకారి చేతిలో పెట్టాడు. ఆయన చెప్పాడు, ఇలా ఉంటే ఇటువంటి పిల్లలు కలుగుతారు, కనుక నీవు పూజించు, తిను. ఇప్పుడు ఆవిడ పెద్ద సమస్య వచ్చి పడింది, నెత్తి మీద పెద్ద బండ పడినట్టు అయిపోయింది. ఏం చేయాలి? ఒకవేళ ఇది తిన్నామా, తింటే గర్భాన్ని ధరిస్తాం. ధరించిన గర్భాన్ని ఎంతకాలం మోయాలి? 9 నెలలు మోయాలి. ఎవరు మోస్తారు? హాయిగా తిని తిరక్క 9 నెలలు మోయిద్దామా? ఏ స్త్రీ అయినా ఇట్లా అనుకుంటుందా అండి? మాతృత్వాన్ని కోరుకుంటుందా? నేను తల్లిని కాకూడదు అనుకుంటుందా? కానీ తుంచుకారి కోరుకుంటా. నేను ఎందుకు మోయాలి? అనవసరంగా మోస్తే నా అందమంతా పాడైపోతుంది. ఎందుకు ఈ పిల్లల్ని పొందడం? ఈయనకి బుద్ధి లేదు, తీసుకొచ్చి ఈ పండు నా చేతికి ఇచ్చాడు. అందున సంవత్సర కాలం పాటు సత్యమునే పలకటం ఎలాగ? ఏమండి, ఎంత కష్టం, ఎంత కష్టం. ఏకభుక్తం, ఒక్క పూట మాత్రమే తినాలి, రెండో పూట ఏమీ తినకూడదట. పైగా కింద పడుకోవాలట. అథశయనం, కింద పడుకోవాలి. ఎవరు పడుకుంటారట? ఇవన్నీ కష్టతరమైనటువంటివి కనుక నేను చేయను, నా వల్ల కాదు, కనుక నేను ఈ పండును తినను. కానీ నా భర్త నా చేతికి ఇచ్చాడు కదా, ఓ పిల్లవాడిని కని అతడి చేతిలో పెట్టకపోతే నా భర్త ఏమనుకుంటాడు అనేటువంటి ఆలోచన కూడా ప్రక్కనే ఉన్నది. అర్థమవుతున్నది కదా? ఆలోచన ప్రక్కనే ఉన్నది. తినకూడదు అనే ఆలోచన కూడా ప్రక్కనే ఉన్నది. ఏం చేయాలి? ఆవిడ అదృష్టం బాగుండి ఆవిడ చెల్లెలు వచ్చిందండి. ఏమిటక్కయ్యా విచారంగా ఉన్నావు అడిగింది. జరిగిన విషయం అంతా చెప్పింది ఈ అక్కగారు. ఎవరికి చెప్పింది? ఆ చెల్లెలికి చెప్పింది. ఎప్పుడైతే ఆ చెల్లెలికి చెప్పిందో వెంటనే చెల్లెలు అన్నది, అక్కయ్య నువ్వేమీ దుఃఖపడవద్దు, నీకు మంచి ఉపాయం చెబుతా. నేను ఇప్పుడే వైద్యుని వద్ద నుంచి వస్తున్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. నేను గర్భవతిని అని చెప్పారు డాక్టరు. నేను దరిద్రంతో బాధపడుతున్నా, నా దగ్గర ధనం లేదు,
నాకు కలిగినటువంటి ఆ పిల్లవాడు కూడా దరిద్రుడుగానే మిగిలిపోతాడు. నాకు కలిగిన ఆ పిల్లవాడిని నీకు ఇచ్చేస్తాను, నువ్వు పెంచుకో. కనీసం నా కడుపున పుట్టినవాడైనా ధనవంతుడిగా పెరుగుతాడు. ఎప్పుడు తీసుకుంటాడు కదండి. అలాగా నా పిల్లవాడిని నీకు ఇచ్చేస్తాను. నా భర్తకు కొద్దిగా ధనాన్ని ఇవ్వను, నా భర్తను ఒప్పిస్తా పిల్లవాడిని ఇవ్వడానికి. ఎవరైనా వంశాంకురాన్ని వదులుకుంటారా? వదులుకోరు. అటువంటిది నా భర్త వదులుకోవాలి అంటే అతనికి కొంత ధనాన్ని ఇవ్వాలి. అందువల్ల నువ్వు కొంత ధనాన్ని వెచ్చిస్తే నాకు కలిగిన పిల్లవాడిని నేను నీకు ఇచ్చేస్తాను. అయితే నీవేం చేస్తావంటే, నేను ఇప్పుడే పుట్టింటికి పెడుతున్నాను. ఇవాళ రేపు అందరూ అంతే కదండి, 3వ నెల వచ్చిందంటే రెస్ట్ కోసం పెడతారు. మళ్ళీ కాన్పు అయిపోయిన తర్వాత 5వ నెల అయితే కానీ రారు ఇక్కడికి. అప్పుడు కూడా ఆరోగ్యం బాగుండాలి కదా, అందుకోసం. అట్లాగా నేను ఇప్పుడే కనడానికి పుట్టింటికి పెడుతున్నాను. నువ్వు కూడా గర్భవతిని అని చెప్పి మీ ఆయనతో పుట్టింటికి వచ్చేసి నాతో పాటే ఉండు. నేను పిల్లవాడిని కన్నా వెంటనే నీ చేతికి ఇచ్చేస్తా, నువ్వు నాకు ధనం ఇవ్వు, నేను మా ఆయనకి ఇచ్చేస్తాను. ఈ పిల్లవాడిని తీసుకుని నువ్వు వెళ్ళిపో. పసితనంలోనే నీ దగ్గర జరిగితే నువ్వే తల్లివిగా భావించి హాయిగా పెరుగుతారు. చాలా సంతోషం, మంచి మాట చెప్పావు. మరి ఇప్పుడు ఆ మహానుభావుడు ఇచ్చిన పంట ఏం చేయాలి? అక్కగారు అడిగిందండి. వెంటనే ఆ చెల్లెలే సలహా, ఎంత మంచి చెల్లెలో పాపం. ఏమండి, ఆ చెల్లెలు సలహా ఇచ్చింది, అక్కయ్య వాకిట్లో ఆవు ఉంది కదా, ఆవుకు పెట్టేసి తినేస్తుంది. భలే ఉపాయం చెప్పావి అన్నది. ఆ పండు తీసుకెళ్ళి ఆవు నోట్లో పెట్టింది, ఆవు తినేస్తుంది. ఆ మహానుభావుడు, తపస్సు చేసిన మహానుభావుడు తన మంత్రశక్తిని ఆ పండులో జీవశక్తిగా ప్రవేశింపచేసి ఇవ్వటం చేత ఆ పండును భుజించిన గోవు గర్భవతి అయింది. అర్థమవుతున్నదా అండి? ఆ గోవు ఏమైంది? గర్భవతి. మంత్రాధీనంతో దైవతం తన్మంత్ర బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో వై మమ దేవత. బ్రాహ్మణులను మనం దేవతలుగా భావించి పూజించాలి. కారణం ఏమంటే మంత్రశక్తి సామాన్యమైనది కాదు. మంత్రం అంటేనే అర్థం ఏమిటండి? మననాత్ త్రాయతి ఇది మంత్ర. చెయ్యగా 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 ఒక శక్తి రూపమై మనల్ని కాపాడుతుంది. మనకి తెలియదు, రూపంతో కనపడదు. ఆ మంత్రము దివ్యమైనటువంటి శక్తి, కనపడకుండా మనల్ని కాపాడుతుంది మంత్రశక్తి. కనుక మంత్రాధీనంతో దైవతం. భగవంతుడు దేనికి బంధింపబడతాడు అంటే మంత్రానికి. ఆ మంత్రం ఎవరి అధీనంలో ఉంది? బ్రాహ్మణుని అధీనంలో ఉన్నది. కనుకనే బ్రాహ్మణో వై మమ దేవత. ఆ బ్రాహ్మణుడే నాకు భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది. అంబికా దర్బార్ భక్తి కాదండి, అర్చక స్వామి. మన కోరికలన్నీ చెప్పేవాడు ఎవరు? ఆ భగవంతుడికి చెప్పేవారు ఎవరండి? అర్చక స్వామి. మళ్ళీ వాడు ఏది చెబితే దాన్ని మనకు అందించేటువంటి వాడు. ఆశీర్వచన రూపమా. క్షిప్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, క్షిప్రమేవ ఉన్నత విద్య ప్రాప్తిరస్తు, ఉద్యోగ ప్రాప్తిరస్తు. ఇవన్నీ ఎవరిచ్చినవి? భగవంతుడు ఇచ్చినవి. ఆ భగవంతుడు ఇచ్చిన పదాలను ఎవరికి అప్పచెబుతాడు? ఆయన మనకు అప్పచెబుతాడు. కనుక ఇద్దరికి మీడియేటర్ ఎవరయ్యా అంటే అర్చక స్వామి. అంత దివ్యమైనటువంటి పదం. ఇప్పుడు ఆ మంత్రం యొక్క శక్తి వల్ల గోవు ఏమైందండి? గర్భవతి. ఈవిడికి గర్భాన్ని పొందే అదృష్టం లేదు. చెల్లెలు వెంట తిరుగుతోంది, పుట్టింటికి వెళ్ళింది. ఆవిడ ప్రసవించిన తర్వాత పిల్లవాడిని ఇచ్చింది. తానే పిల్లవాడిని పొందాను అని ఓ రకమైనటువంటి రూపాన్ని పొంది, ఆ బాలింతరాలు ఎలా ఉంటుందో అలా వేషాన్ని ధరించి తన ఇంటికి వచ్చింది. ఆ పిల్లవాడిని భర్తకు అప్పచెప్పింది. వాడికి కూడా ఏమని పేరు పెట్టారంటే దుందుకారుడు అనే పేరు పెట్టారు. పెట్టేదాకా పోట్లాడింది, నా పేరే పెట్టాలి, నా పేరే పెట్టాలి, బతికుండంగానే పెట్టాలన్నది పాపం. ఏం చేస్తాడు ఆ భర్త కూడా? అనవసరంగా తగాయిదా ఎందుకు అనుకున్నాడు. వాడిని దుందుకారుడు. వాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడా? ఇక్కడ గోవు ప్రసవించింది. విశేషం ఏమంటే ఆ గోవుకు దూడ పుట్టలేదండి, మగపిల్లవాడు పుట్టాడు. ఆవుకు మగపిల్లవాడు పుట్టడం ఏమిటయ్యా అంటే ఆ మంత్ర ప్రభావం అంత గొప్పది. అర్థమైందండి? ఒక మంత్రానికి అంత శక్తి ఉంది. నువ్వు పర్ఫెక్ట్గా చేసావా, ఆ శక్తిని మనం పొందుతాం.
అవునండి. సిసిసిలో ఒక యజమాని, ఓ తండ్రి, వాస్తవంగా జరిగింది చెప్తున్నా, ఓ తండ్రి తన పిల్లవాడిని గుంటూరులో హాస్టల్లో పెట్టి కాలేజీలో చేర్చాడు. వాడు కాలేజీలో చదువుకుంటూ ఆ కాలేజీ యజమాని కూతుర్ని ప్రేమించాడు. ఆ యజమాని పసిగట్టి వాడిని చంపేస్తానని బెదిరించాడు. వాడు హాస్టల్లోంచి పారిపోయాడు. ఏమైపోయాడో తెలియదు, ఆ తండ్రికి తెలియదు. జాతకం చెప్పేవాళ్ళని అడిగాడు, బతికే ఉన్నాడయ్యా అని చెప్పారు. నా దగ్గరికి వచ్చి అడిగితే నేను చెప్పాను, సుందరకాండ అని ఉన్నది. ఆ సుందరకాండలో 36వ సర్గ ఉన్నది. ఆ సర్గను 40 రోజులు కనుక పారాయణ చేసినట్లయితే పారిపోయిన వాడు తిరిగి వస్తాడు అని రామాయణంలో రాసి ఉన్నదయ్యా. ఎటు మరణించాడు అనుకుంటున్నావు కదా, వచ్చాడా సంతోషపడు. లేదు రాలేదు, ఎటు మరణించాడని అనుకుంటున్నావు కదా. ఆ యజమాని చంపేశాడని విద్యార్థులంతా చెబుతున్నారు. రైలు కింద పడేశాడు పెద్దవాళ్ళు అని. తీరా వీళ్ళు వెతకడానికి వెళితే అక్కడ ఓ పిల్లవాడు కనబడ్డాడు. వీడి షర్టు లాంటిదే వాడు కూడా వేసుకుని ఉన్నాడు. అయిపోయిందని గొల్లున ఏడ్చారు. కానీ అతడి కోసం 40 రోజులు నేను పారాయణ చేశానండి. మంచిది అర్థం. పారాయణ చేస్తే జనవరి 1వ తారీఖున పారాయణ అయిపోయింది. 3వ తారీఖు రాత్రి దక్షిణలో దిగి వాడు వచ్చి తలుపు కొట్టాడు. వాళ్ళ ఇంటి తలుపు కొట్టాడు. తెల్లారేటప్పటికి తీసుకొచ్చాడు. మా అబ్బాయి వచ్చేసాడండి. దేని ప్రభావం? నా ప్రభావం కాదది. ఎవరి ప్రభావం? ఆ మంత్ర ప్రభావం. అర్థమైందా? అట్లా సుందరకాండలో ఏ సర్గను పారాయణ చేస్తే ఏ పని జరుగుతుందో ఆ పుస్తకంలోనే ఉన్నది. ఎలా పారాయణ చేస్తే ఏ పని జరుగుతుందనేది ఆ పుస్తకంలోనే ఉంది. సర్వం మన చేతిలో ఉన్నాయండి. కానీ మనం ఈ ప్రకృతిని చూస్తున్నాం, అనేక రకాలైన విశేషాలు చూస్తున్నాం. మన మనస్సు ఎప్పుడు వాటి మీదే పెడుతుంది, అసలైన వాటి మీద నిలబడదు. అందువల్ల ఈ కష్టాలన్నీ దుఃఖాలన్నీ కొని తెచ్చుకుంటున్నాం. కనుక స్వర్గం అనేది ఎక్కడున్నది? మన చేతుల్లో ఉన్నది. అర్థమైందండి? ఎక్కడికో వెళ్ళక్కర్లా, దేవేంద్రుని చూడవలసిన ఆవశ్యకత లేదు. మన దగ్గరే ఉన్నది స్వర్గం. నరకం కూడా మన దగ్గరే ఉన్నది. కనుక మనం చేసేటువంటిది సక్రమంగా ఎప్పుడైతే చేయగలుగుతామో సరి అయినటువంటి ఫలితాన్ని పొందుతాం. ఇప్పుడు వాడిని తీసుకొచ్చింది దుందుకారుడు, పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. బోలెడంత సంపద, అందున లేక లేక కలిగిన కొడుకు కదండి. ఆ శివశర్మ ఎంతో గారాబం చేశాడు తల్లి కన్నా కూడా. వాడికి ఏది కావాలంటే అది ఇచ్చాడు. దాని మూలంగా వాడి యొక్క మోటో మారిపోయింది. లేని దురలవాటు లేదు. డబ్బు కనబడితే ఏమవుతుందండి? ధనమెచ్చిన మదమెచ్చిన దుర్వ్యసనంబుల పాలకు వ్యసనంబులం యోగంబు చేసి మనిషిని హీనునిగా చేయి. వేమన గారు చెప్పారు. కనుక డబ్బు బాగా పెరిగేటప్పటికి వాడి మనస్సు అంతా కూడా పాడైపోయింది. ఇష్టం వచ్చిన బట్లు ప్రవర్తిస్తున్నాడు. వాడికి లేని దుర్గుణం లేదు. అనేక రకాలైన దుర్గుణాలు పొందితే చిట్ట చివరికి వేశ్యాలోలుడైతే ఒక్క వేశ్య కాదు, 5గురు వేశ్యలను పొంది ఆ 5గురిని కూడా తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టాడు. ఎక్కడో బయటికి వెళ్ళాల, 5గురిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. దిగులు పడి తల్లి తండ్రి మరణించారు. శివశర్మ అతని భార్య దుందుకారు. అర్థమైందండి? మొత్తం ఉన్న సంపదంతా ఈ వేసులు ఏం చేశారు? హారతి కర్పూరం చేశారు. ఏం చేశారండి? హారతి కర్పూరం అయిపోయింది. కర్పూరం వెలిగించిన తర్వాత మిగులుతుందా అండి? ఇది కూడా అంతే. మొత్తం సంపదంతా అయిపోయింది. పిచ్చివాడైపోయాడు. ఈ వేశ్యలు ఆలోచించారు. ఈ వేశ్యలకు సంపద ఇవ్వడం కోసం వాడు ఏం చేస్తున్నాడు? దొంగతనాలు చేస్తున్నాడు, దోపిడీలు చేస్తున్నాడు, జూదం ఆడుతున్నాడు, గ్యాంబ్లింగ్, ఇవన్నీ ఉన్నాయి. ఈ 5గురు వేశ్యలు కలిసి ఒకరోజు మీటింగ్ పెట్టి ఆలోచించారు. ఏమని? ఇతడు దొంగతనాలు చేస్తున్నాడు, జూదం ఆడుతున్నాడు, చెయ్యకూడని పనులన్నీ చేస్తున్నాడు. ఎప్పుడో రాజుగారికి దొరుకుతాడు. దొరకకుండా ఉంటాడా అండి? తప్పు చేసినవాడు తప్పనిసరిగా దొరుకుతాడు. దొరికితే అప్పుడు రాజు ఏం చేస్తాడు? వీడికి మరణదండన విధిస్తాడు.
ఇతడి వద్ద ఉన్న సొమ్మంతా కూడా రాజుగారి ఖజానాలో కలిపేస్తాడు. అర్థమవుతున్నదా అండి? ఖజానాలో కలిపేస్తాడు. అలా రాజుగారి ఖజానాలో కలిపేస్తే మన గతి ఏం కావాలి? మనం 5 ఉన్నాం. ఓ పని చేద్దాము, రాజుగారు వీడి దగ్గరికి వచ్చి వాడిని బంధించేంత వరకు ఆగకుండా మనమే వీడిని సంహరించి వీడి దగ్గర ఉన్న సొమ్మంతా 5 పంచుకుందాం అనుకున్నారండి. ఎవరు? వేసారు. వాళ్ళకి కావాల్సింది ధనమే కదా, పంచుకుందాం అనుకున్నారు. బాగుంది, మంచి ఆలోచన. ఎట్లా సంహరించాలి? మొత్తం వీడిని తాళ్ళు వేసి కట్టేశారు. కాళ్ళ దగ్గర ఒకళ్ళు, చేతుల దగ్గర ఒకళ్ళు, నడువు దగ్గర ఒకళ్ళు, తల దగ్గర ఒకరు పట్టుకున్నారు గట్టిగా. ముక్కు మూసేశారు. మొత్తానికి ఏదో ప్రయత్నం చేసి మళ్ళీ వాళ్ళను దూరంగా తోసి వీడు లేచి కూర్చున్నాడు. ఇట్ట లాభం లేదే, వీడిని సంహరించాలి అంటే 4 గట్టిగా పట్టుకుని లేవకుండా చూచి 5వ ఆవిడ లోపలికి వెళ్ళి కుంపట్లో బొగ్గులు వేసి వాటిని ముట్టించి ఎర్రగా తయారయ్యేంత వరకు విసిరి ఆ ఎర్రగా మండుతున్న నిప్పు కణికలు తీసుకుని వచ్చి అతడి ముక్కు మూస్తే గాలి పీల్చడం కోసం నోరు తెరిస్తే ఆ నోట్లో ఈ నిప్పు కణికలు వేశారు. ఆ బాధను భరించలేక ప్రాణాలు వదిలేశాడు. ఎంత దుర్మార్గంగా మరణించిన కారణం చేత వాడు డైరెక్ట్గా యమలోకానికో స్వర్గలోకానికో వెళ్ళలేదు. పిశాచత్వమును పొంది భూమిలోనే తిరుగుతున్నాడు. కనుక ఇప్పుడు మనకేమర్థమైంది? వాట్ ఈస్ ద లెసన్ ఆఫ్ అవర్? మనకేమర్థమైంది అంటే, ఇలా దుర్మార్గంగా మరణించిన వాడెవ్వడైనా పిశాచత్వమును పొంది భూలోకంలోనే ఉంటాడు, కానీ అటు నరకానికో స్వర్గానికో వెళ్ళే అవకాశం. ఎందుకంటే వాడి ఆ లైఫ్ కంప్లీట్ కాకుండా మధ్యలో పోయాడు కదా, అవును కదా? కనుక లైఫ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎక్కడ ఉండాలి? వాడు భూమి మీద ఉండాల్సిందే. ఆయుర్దాయము పూర్తి అయ్యేంత వరకు ఎక్కడ ఉండాలి? భూమి మీద ఉండాలి. ఆయుర్దాయం పూర్తి కాకముందే నేను మరణిస్తాను అంటే అక్కడికి తీసుకెళ్ళే అవకాశం లేదు. అర్థమైందా అండి? ఈ పోస్ట్ రిటైర్మెంట్ అయ్యింది, ఇంటికి పంపించారు. అప్పుడు కదా ఆ పోస్ట్లో ఇంకొకరిని వేసేది, అవునా కదా అండి? అతడు రిటైర్మెంట్ లేకుండానే ఇంకో పోస్ట్ వేసే అవకాశం ఉన్నదా? అదే పోస్టులో ఇంకొకరిని లేదు. కనుక ఏం చేయాలి? మధ్యలో మరణించినటువంటి వారు ఏమవుతారయ్యా అంటే పిశాచంగానే ఉంటారు. ఏదో మందు తాగిపోయేవారు, రైలు కింద పడి చనిపోయేవారు, బస్సు కింద పడి చనిపోయేవారు, ఊరి పోసుకునేవారు, వీళ్ళంతా ఆయుర్దాయం పూర్తయ్యేంత వరకు ఎక్కడ ఉంటారు అని శాస్త్రం చెబుతున్నది అంటే భూమి మీదే ముందురు. ఏ రూపంలో ఉంటారు? వాళ్ళు మనకేం కనపడరు, గాలి రూపంలో ఉంటారు. దాన్నే దయ్యం పట్టిందా, భూతం పట్టిందా, పిశాచం పట్టిందా అంటూ ఉంటారు. వాళ్ళకు రూపం అనేది. అట్లా ఈ దుందుకారుడు తిరుగుతున్నాడు. వాడికి ఆకలి అయితే ఆహారం పెట్టేవారు. ఓ పిశాచానికి ఎవరు పెడతారు? ఆకలి అయితే ఆహారం పెట్టేవాళ్ళు ఎవరు లేరు, ఆదరించేవాళ్ళు లేరు, ఒక వస్త్రం కొనిచ్చేవాళ్ళు లేరు, ఓ పంచె కట్టుకోవయ్యా అని చెప్పేవాళ్ళు లేరు. అటువంటి స్థితిలో ఆకలితో మాడి 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 చెట్టేది వరకు తాను ఏ ఊళ్ళో ఎక్కడ ఏ ఇంటి వద్ద పెరిగాడో ఆ ఇంటి వద్దకు వచ్చాడండి. అక్కడ ఎవరున్నారు అంటే ఈ ఆవు కన్న పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు, వీడితో పాటే వాడున్నాడు. వాడి పేరు గోకర్ణుడు. వాడి పేరేమిటండి? గోకర్ణుడు. వాడి చెవులు గోవు యొక్క చెవుల వలె ఉండటం చేత గోకర్ణుడు అని పిలిచారు. ఆ గోకర్ణుడు మాత్రం ఈ బ్రాహ్మణుడి వద్దనే, శివశర్మ వద్దనే వేదములు, ఉపనిషత్తులు, వేదాంగములు ఇవన్నీ అధ్యయనం చేసినాడు. ఈ బ్రాహ్మణుని వద్ద కొడుకు రాలేదు కానీ వీడికి వచ్చినది. చక్కగా తీర్థయాత్రలకు వెళ్ళాడు. తీర్థయాత్రలు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి సంధ్యావందనం చేస్తుంటే ఆ ముందు వైపు ఎవరో తిరుగుతున్నట్టుగా అనిపించింది. ఎవరు తిరుగుతున్నారా అని గాయత్రి మంత్రాన్ని జపించి ఆ నీరు చల్లితే ఆ పిశాచ రూపం కనపడింది. నేను అన్నా, ఇక్కడే పెరిగిన వాడిని, దుందుకారుడు అంటారు. ఈ ఇంటనే పెరిగాను. ఫలానా శివశర్మ నా తండ్రి, దుందుకారి నా తల్లి. పరిపూర్ణమైన వ్యసనముల చేత నాశనమైపోయి పిశాచ తత్వాన్ని పొందాను.
వేశ్యాలోలుడనై చెయ్యకూడని పనులు చేసి ఈ విధంగా అయ్యాను. ఇప్పుడు నేను తరించే అవకాశం కనబడటం లేదు. ఏ విధంగా నేను బాగుపడాలో తెలియటం లేదు అంటే, నాయనా నీకోసం నేను వెళ్ళిన చోటల్లా తీర్థ విధులు పిండ ప్రదానములు చేశానులా, అయినప్పటికీ కూడా తరింపబడలేదు అంటే ఏమండి? ఒక మాట 2 మాటలు చెబితే విని బాగుపడేవాడు ఉంటాడు, లేదా 2 దెబ్బలు వేస్తే బాగుపడేవాడు ఉంటాడు. అప్పటికి కూడా బాగుపడకపోతే ఏం చేయాలి? దానికి ఏం మార్గం ఉన్నది? ఇదిగో ఇలా ఉన్నదయ్యా, నేను ఏం చేయాలో నాకు తెలియదు, నువ్వు అడిగావు కనుక నేను ప్రయత్నం చేస్తాను అని ఆ గోకర్ణుడు సూర్యనారాయణుని గురించి తపస్సు చేశాడు. సూర్యనారాయణుడు ప్రత్యక్షమై, నాయన శ్రీమద్ భాగవతం అనేది ఉన్నదయ్యా, ఆ భాగవత గ్రంథానికి ఆ పిశాచమునకు వినిపించు. ఎప్పుడైతే వినిపిస్తావో పిశాచత్వం నశిస్తుంది అని చెప్పాను. అర్థమైందా అండి? ఎప్పుడైతే మాట చెప్పారో ఆ భాగవతాన్ని వినిపించడం కోసం ఆ పిశాచాన్ని తీసుకొచ్చి అక్కడ ఒక కూర్చోబెట్టాడు. ఎలా కూర్చోబెట్టాడయ్యా? అక్కడ ఒక వెదురు కర్ర ఉన్నది, వాసాలు అంటారే, ఆ వాసం లాంటిది ఉన్నది. నువ్వు దానిని ఆవాహన చేసుకోవయ్యా, ఆవహించి ఉండవయ్యా అని చెప్పారు. దేన్నో ఒకదాన్ని ఆవహించకపోతే ఏదో పొందేటువంటి అవకాశం పిశాచాలకు లేదు. అందువల్ల నీవు ఆ వెదురు కర్రను ఆవహించవయ్యా. ఈ పిశాచ రూపంలో ఉన్న దుందుకారుడు ఆ కర్రను ఆవహించాడు. ఈ గోకర్ణుడు భాగవతాన్ని మొదలుపెట్టాడు. మొదలుపెట్టినటువంటి వాడు ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పాడు, అయ్యా మీరు వచ్చి వినండి, మీరు వచ్చి వినండి. కారణం ఏమంటే ఇక్కడ వెదురు కర్రను కూర్చోబెట్టి చెబుతున్నాడు అనుకోండి, చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? వీడు ఎవరికి చెబుతున్నాడు బాబు, ఎవ్వరూ లేకుండా చెబుతున్నాడు. ఆ టీవీలో వాళ్ళు చెబుతారే మహాజనులారా అని, మహాజనులారా ఎవ్వరు ఉండరు అక్కడ. అర్థమైందా అండి? అప్పుడప్పుడు చెమట పడితే మేకప్ వేసేవాడు ఉంటాడు, ఆ ప్రొడ్యూసర్ ఉంటాడు, కెమెరామ్యాన్. ఈ ముగ్గురికి మనం చెప్పే పురాణంతో ఏ సంబంధం లేదు, ఎప్పుడైపోతుందా అని కూర్చుంటారు వాడు. అర్థమైందా అండి? కానీ వీడు చెప్పేవాడు మాత్రం ఎట్లా చెప్పాలి? మహాజనులారా, ఎవ్వరూ లేకుండా ఏమని చెబుతాడండి? అదో ప్రాక్టీస్, వాడు గొప్పవాడు. అయితే ఇక్కడ వీడు కూర్చున్నాడు, ఎవరికి కనపట్టల్లా. తను భాగవతం చెబితే వింటాడు పాపం, కానీ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? అందువల్ల ఊళ్ళోకి వెళ్ళి ఏం చేశాడు? అయ్యా మీరు రండి, మీరు రండి, మీరు రండి, మీరు రండి అని అందరికీ బొట్టు పెట్టి చెప్పుకొచ్చాడండి. ఎందుకంటే అది భాగవతం. శ్రేయగా భాగవతం గ్రామై సర్వై ఏతత్ శుభకార్యేణ సంవర్ధతే ఆహూయమాన. పేరంటానికి తన ఇంట్లో ఉత్సవమైతే పేరంటానికి ఎలా పిలుస్తారో శ్రీమద్ భాగవతానికి అలా పిలవాలటండి. ఎందుకంటే మన ఇంట్లో జరిగే ఉత్సవం కన్నా గొప్పది. జన్మకు ఒక్కసారి చేసేది. ఏమండి, ఎన్నిసార్లు పెట్టిస్తారు భాగవతాన్ని లోకంలో? ఒకసారి పెట్టించడమే కష్టం, అవునా? అంతేకాదు ఒకే కుటుంబం పెట్టడం కూడా కష్టం, సామాన్యమైన విషయం కాదు. అయినప్పటికీ ఆ తల్లి ఏర్పాటు చేశారు. అదృష్టం ఏమంటే ఆ కడుపున పుట్టినటువంటి పిల్లలు వాళ్ళు మేము కూడా ఉంటాము అని ఏర్పాటు చేశారు. నీకు బుద్ధి పుడితే నువ్వు ఎక్కడన్నా పెట్టుకో, అంతేగాని మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు అనకుండా చేస్తున్నటువంటి ఆ తల్లి ఉన్నదే, ఆ తల్లి యొక్క కూతురు, ఆ తల్లికి మనం శిరస్సు వచ్చి నమస్కరిస్తాం. అవునా? కేవలం వాళ్ళు వినదలుచుకుంటే, వాళ్ళు పెట్టించదలుచుకుంటే వాళ్ళ ఇంట్లో పెట్టుకోవచ్చండి. ఆ ఇల్లు చాలా బాగుంది, ఏసీ, చక్క గది చాలా బాగుంది, హాయిగా వాళ్ళిద్దరూ కూర్చోవచ్చు, వాళ్ళ బంధువుల్ని పిలవచ్చు, ఊళ్ళ నుంచి వాళ్ళు వచ్చి కూర్చుని వాళ్ళు కూడా వినవచ్చు, నేను చెప్పవచ్చు, అయిపోయాయి. కానీ ప్రతి మనిషికి ఏముండాలి అంటే స్వయం తీర్ణాపరాంస్తారే. నేను ఒక్కడనే తరించడం కాదు, నాతో పాటు 10 మంది తరించాలి. ఏకం స్వాధున భుంజీత అని శాస్త్రం. తీయని పదార్థాన్ని ఒక్కళ్ళే తినకూడదు, 10 మందికి పంచిపెట్టి తినాలి. ఒక్కళ్ళే తింటే జబ్బు చేస్తుంది. అర్థమైందండి? అందువల్ల దాన్ని ఏం చేయాలి? 10 మందికి పంచిపెట్టాలి. అందుకోసమని
ఆ తల్లులు ఆలోచించి ఊళ్ళో వాళ్ళని అందరినీ ఎవరు వినగలిగితే వాళ్ళని పిలుద్దాం, వాళ్ళని కూర్చోబెడదాం, వాళ్ళకు కూడా మనతో పాటు భాగవతం వినిపిద్దాం అనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఏర్పాటు చేసిన వాళ్లకు మనం అందరం శిరస్సు వంచి నమస్కరించాం, కృతజ్ఞతలు. అర్థమైందండి? ఆ ఆలోచన రావడం గొప్పతనం. ఆ భాగ్యం ఎందువల్ల కలిగింది అంటే వాళ్ళ గొప్పతనం చేత కాదు, ఎన్నో జన్మల పుణ్యము అక్కడ పోగుబడి ఉన్నది. అందుకనే భగవంతుడు ఆ సంకల్పాన్ని కల్పించాడు. ఆ సంకల్పం కూడా ఎవరు కల్పిస్తారండి? వాళ్ళిద్దరు బాగానే ఉందా? ఆవిడ ఇంకో కూతురు భర్త ఈయన బెంగుళూరు నుంచి ఉద్యోగం అనుకుని వచ్చాడు. ఏమండి, ఈయన ఒక్కరోజు సెలవు పెట్టారో 7 రోజులు పెట్టారో తెలియదు. మొత్తానికి అయితే వచ్చి ఎంతో శ్రద్ధగా, ఎంతో వినయంతో, కారణం ఏమంటే విద్యా వినయేన శోభతే. మన గొప్పతనం దేనివల్ల తెలుస్తుంది అంటే డబ్బు వల్ల తెలియదండి, కేవలం వినయము వల్ల తెలుస్తుంది. అంత పెద్ద ఉద్యోగం, మెకానికల్ ఇంజనీర్ ఆయన. అయినప్పటికీ కూడా మనం ఏ విధంగా కూర్చోవాలి, ఒక వేషం వేసుకోవాలి, దేనికైనా ఓ పద్ధతి ఉన్నది కదా అని చక్కని పట్టుబట్ట కట్టుకుని పైన ఉత్తరీయం వేసుకుని నన్ను కారులో తీసుకొచ్చి, పెద్ద దూరం ఏం లేదు, 4 అడుగులు వేస్తే వచ్చేస్తాం. అయినప్పటికీ కూడా వచ్చినటువంటి వ్యక్తి, చెప్పేటువంటి వ్యక్తి ఎవరితో సమానం అంటే సుఖయోగీంద్రునితో సమానం. నేనే కాదు, ఎవరు చెప్పినా వాళ్ళు ఎవరితో సమానం? సుఖయోగీంద్రుని, వ్యాసుని పుత్రుడైన సుఖయోగీంద్రునితో సమానం. ఆ సుఖయోగిని ఎలా తీసుకురావాలి? అలా తీసుకొచ్చి అంత శ్రద్ధగా ఇక్కడ ఏర్పాటు చేశారే, చాలా దివ్యమైనటువంటి విషయం. తాను ఉద్యోగం చేసుకుంటున్న ఆ తల్లి కొడుకు, అతడు కూడా వచ్చి ఉద్యోగాన్ని సెలవు పెట్టి వచ్చి ఇక్కడ సేవ చేయడానికి కావలసిన ఏర్పాట్లు చూడడానికి ఆ కుటుంబం మొత్తం కూడా భాగవత తత్వాన్ని పరిపూర్ణంగా పొందాలి అని మనసా వాచా కర్మణ ప్రారంభంలోనే కోరుకుంటున్నాను. కేవలం వాళ్ళకే కాదు, వాళ్ళు చెప్పిన మాటను మన్నించి శ్రవణం చేయడానికి వచ్చిన మీ అందరూ కూడా, కేవలం మీకే రాండి. ఇప్పుడు 8:30 అవుతుంది, అవునా అండి? ఇంకో 5 నిమిషాల్లో స్వస్తి చెబుతాం. 8:30 అవుతుందా? ఇప్పటిదాకా దేవాలయాన్ని మూయకుండా తన సమయం అయిపోయినప్పటికీ కూడా ఆ అర్చక స్వాములు అలా కూర్చున్నందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు, తెరిచే ఉంచినందుకు. ఎందుకంటే చాలా చోట్ల మేము చూస్తూ ఉంటాం, మా టైం అయిపోయిందని తాళాలు వేసి భుజాన సంచి తగిలించుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఏ అమ్మకన్న పిల్లాడు కదా ఎక్కి ఏడుస్తున్నామని అంతా చెప్పుకుంటూ ఉంటాం. మేము వినేవాళ్ళు వింటూ ఉంటారు. కానీ అర్చక స్వాములు ఇక్కడ చాలా మంచివారు. అర్థమైందండి? గుంజి పొడుగుంటే వారిది, ఆ గుంజి పొడుగులో కృష్ణమూర్తి గారనే ఒక ఆయన ఉండేవారు, భాగవతం చెప్పేవారు. కాకపోతే ఆయన వ్యాస భాగవతం కాదు, పోతన గారి భాగవతం చెప్పేవారు. గురించి ఎంతో రమ్యంగా చెప్పేవారు. ఆయన కృష్ణుడే అయిపోయి చెప్పేవాడు. కొద్ది కాలం క్రితమే కాలం చేశారు, వెళ్ళిపోయారు. అటువంటి మహానుభావుడు ఉన్న ఊరు వాళ్ళది. ఆ భాగవత తత్వం ఆ ఊరంతా ప్రవర్తింపబడినటువంటి ఊరు. ఆ ఊరిలో ఉండేటువంటి మహానుభావుడు కనుకనే భాగవతం మీద శ్రద్ధ ఏర్పడింది. లేకపోతే ఎక్కడి నుంచి వస్తుందండి? సామాన్యమైన వాడికి ఆ భాగవతం సంగతి ఏమీ తెలియదు. దివ్యమైనటువంటి పుణ్యము ఉంటే తప్ప భాగవతాన్ని గురించి ఆలోచన రాదు. అంతేకాదు, అంతకు 1000 రెట్లు పుణ్యం ఉంటే తప్ప పెడదామనేటువంటి ఆలోచన రాదు. అంతకు 1,00,000 రెట్లు పుణ్యం ఉంటే తప్ప పెట్టేటువంటి అవకాశం లభించదు. అర్థమైందండి? ఇక్కడ పెట్టుకోవడానికి అంగీకరించినటువంటి ఈ దేవస్థాన పాలక వర్గం వారు ఉన్నారే, మా గుళ్ళో పనికిరాదు, మీరు ఎక్కడొక్కడ చూసుకోండి అని అంటే ఎక్కడ కూర్చొని చెప్పుకుంటామండి? అవునా కదా? కనుక పాలక వర్గం వారు ఎంత చక్కగా మంచి అమృతమైన మనస్సు, కనుక ఆ మనస్సుతో వాళ్ళు ఒప్పుకున్నారు. ఇలాగే మీరు రోజు రండి, కేవలం ఉన్న కుర్చీలు పూర్తిగా నిండటమే కాకుండా ఇంకా కుర్చీలు తీసుకురావలసినటువంటి పరిస్థితిని కల్పించాలి అని మనస్ఫూర్తిగా కృష్ణ పరమాత్మను నేను కోరుకుంటున్నాను. అలా వస్తారు, అందులో ఏం సందేహం లేదు. వాటి గురించి తెలియదు కదా, ఏమంటే టేస్ట్ తెలిస్తే మాత్రం వదిలిపెట్టారండి. భాగవతం అంత తీయనిది. మొత్తం ఊరి వారందరినీ పిలిచాడు, ఊరి వారందరూ వచ్చారు, కూర్చున్నారు, భాగవతం చెబుతున్నాడు.
ముందు రోజు ఇలాగే మహత్యం అయిపోయింది. రెండవ రోజు నుంచి మొదలుపెట్టాడు భాగవతం. ఆ రోజు మొత్తం భాగవతం అయిపోయింది. అయిపోయిన వెంటనే ఆ వెదురు కర్రకు ఉన్న ఒక కణుపు పెట్టేలు మని పగిలింది. 7 రోజులు అయ్యేటప్పటికి 7 కణుపులు పగిలిపోయాయి. ఆ పిశాచ దేహం ఉన్నటువంటి వాడికి పిశాచత్వం పోయి దివ్యమైన దేహం వచ్చింది. బంగారపు వర్ణంతో మెరిసిపోతున్నాడు. అతడి కొరకు ఓ విమానం వచ్చింది దేవలోకం నుంచి. ఆ విమానంలో అతన్ని అధిరోహింపజేసుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. మీకు అందరికీ ఓ సందేహం రావాలి, ఏమండి ఒక్క దుందుకారుణ్ణే తీసుకెళ్ళారా? మరి ఆ ఊళ్ళో వాళ్ళంతా వచ్చి విన్నారు కదా, మరి చెప్పిన వాడు ఉన్నాడు కదా భాగవతం, వాడిని తీసుకెళ్ళలేదు, ఊళ్ళో వాళ్ళని తీసుకెళ్ళలేదు. ఎవరిని తీసుకెళ్ళారంటే ఒక్క దుందుకారుని, వాడు అంత దుర్మార్గుడు, వాడిని ఒక్కడనే తీసుకెళ్ళి మిగతా వాళ్ళందరినీ వదిలిపెట్టడం ఏమిటయ్యా, ఏమి ధర్మం ఇది అంటే, ఆ గోకర్ణుడు పిలిచాడు కనుక మనం వెళ్ళకపోతే బాగుండదు, అందుకని ఓసారి వెళ్దాం. ఓ లుక్ అట్లా వేసి ఓ పాదం అట్లా పెట్టి మళ్ళీ వచ్చేద్దాం. నేను కూడా వచ్చాను. దట్స్ ఓన్లీ అటెన్షన్, అటెండెన్స్, నాట్ ఏ అటెన్షన్, అటెండెన్స్, కేవలం అటెండ్ అవ్వడం. నేను కూడా వచ్చానండి మీరు పిలిచారు కదా అని చెప్పడం కోసం వచ్చిన వాళ్ళు ఏదో మనం ఈ భాగవతం వినటం వల్ల మనకు మంచి జరుగుతుంది అనే భావనతో లేరు. రేపు మర్నాడు మన ఇంట్లో ఏ బారసాలో ఏ సత్యనారాయణ వ్రతమో అయితే ఎవరు చేయించాలి? గోకర్ణుడే చేయించాలి, ఆ ఊళ్ళో ఉన్న పురోహితుడు. అందువల్ల అతడు పిలిచిన తర్వాత మనం వెళ్ళకపోతే బాగుండదు అని అటెండ్ అయిన వాళ్ళే తప్ప భాగవతం నాకు కావాలి అనుకుని కూర్చున్న వాళ్ళు ఎవరు లేరు. ఆ కారణం చేత విమానం వాళ్ళని ఎవరిని తీసుకెళ్ళలేదు. ఈ గోకర్ణుడు కూడా తాను తరించాలి అనే భావనతో చెప్పలా. ఎవరు తరించాలి అనే భావనతో చెప్పాడు? ఆ దుందుకారుడు తరించాలి, అతని పిశాచత్వం పోవాలి, అంతే కదండి. ఆ ఆలోచనతోనే ఉన్నాడు, ఆ భావనతోనే ఉన్నాడు. ఆ కారణం చేత భాగవత తత్వం ఎవరిని కరుణించింది అంటే ఆ దుందుకారుడిని కరుణించింది, అతన్ని తీసుకువెళ్ళింది, తాను ఇక్కడే మిగిలిపోయాడు. ఇప్పుడు ఈ గోకర్ణుడు భగవంతుడిని అడిగితే భగవంతుడు ఇదే సమాధానం చెప్పాడు, నువ్వు పిలిచావు కనుక వచ్చారే కానీ కావాలి అని రాలేదయ్యా, అందువల్ల వాళ్ళను తీసుకెళ్ళే అవకాశం లేదు. అతడు తరించాలి అనే భావనతో చెప్పావే కానీ నీవు కూడా తరించాలి అనే ఆలోచన నీకు లేదయ్యా, అందువల్ల నిన్ను తీసుకువెళ్ళలేదు. మరల నీవు ఆ భావనతో చెప్పగలిగితే, మరల వచ్చిన వారందరూ ఆ భావనతో వినగలిగితే మిమ్ములనందరినీ నేను తీసుకువెడతానయ్యా అని పరాత్పరుడు మాట ఇస్తే మరల శ్రావణ మాసంలో అతడే భాగవతాన్ని చెప్పాడండి. ఎవరు అంటే గోకర్ణుడు. ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచాడు, వాళ్ళకు చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పిన మాట చెప్పాడు, అయ్యా ఇందులో ఎవరు కావాలి అనుకుంటున్నారో వాళ్ళే కూర్చో, అక్కర్లేదు మాకు అనుకున్న వాళ్ళు కూర్చోవలసిన పని లేదు, కేవలం నాకు ఈ భాగవతం కావాలి, ఆ ఆలోచనతో మాత్రమే కూర్చోవాలి అని చెబితే మొత్తం అందరూ అలా కూర్చుని ఉంటే పరమ భక్తులైన వారిని కూడా వెంట పెట్టుకుని వచ్చి భగవంతుడు వీరందరినీ ఆ గోకర్ణుని కూడా విమానంలో ఎక్కించుకుని తీసుకువెళ్ళిపోయాడు. ఇంతకుముందు కేవలం వాడొచ్చాడు, విమానం వచ్చింది, కానీ ఇప్పుడు ఎవరిని వెంట పెట్టుకొచ్చాడు? పరమ భక్తులైనటువంటి వాళ్ళు. తుకారాం, అర్థమైందండి, రామదాసు, త్యాగయ్య, ముత్తుస్వామి దీక్షితర్, శ్యామశాస్త్రి, వీళ్ళందరూ సంగీత త్రిమూర్తులు అంటారు వాళ్ళు. అన్నమయ్య, పరమమైనటువంటి భక్తులైనటువంటి వాళ్ళను ఆ విమానంలో వెంట పెట్టుకొచ్చి వాళ్ళతో చెత్త కలిపి వీళ్ళనందరినీ కూర్చోబెట్టి ఎక్కడికి తీసుకెళ్ళాడండి? సాక్షాత్తు మోక్షలోకమునకు తీసుకువెళ్ళి అక్కడ అందించెను. కనుక భాగవత శ్రవణము చేసినట్లయితే మన లోపల ఉండేటువంటి అనేకములైన పిశాచ తత్వములు అన్నీ ఏమైపోతాయండి? నశిస్తాయి. కొద్ది కాలం క్రితం అఖండానంద సరస్వతి అని ఓ మహానుభావుడు ఉండేవాడు ఈ కలియుగంలో.
ఆయన ఒక చోట భాగవతం చెబుతుంటే ఓ భార్యాభర్త నిలబడి విన్నారు. భాగవతం అయిపోయింది, ఆయన బయలుదేరి పెడుతున్నారు ఆ సంచి పట్టుకుని. అయ్యా, మీ చేత మేము భాగవతం పెట్టించుకోవాలని అనుకుంటున్నాం, ఎందువల్ల ఆ ఆలోచన వచ్చింది అని అడిగారు అఖండానంద సరస్వతి. అయ్యా, మాకు ఒక్క పిల్లవాడు ఉన్నాడు, ఆ ఒక్క పిల్లవాడికి మేము చక్కగా ఎంతో ఆసక్తితో వయస్సు రాగానే ఉపనయనం చేశాం. కానీ ఉపనయనము అయిపోయిన 6 నెలలకే ఆ పిల్లవాడు మరణించాడు. అతనికి ఉపనయనం అయ్యింది కనుక అనేక తీర్థక్షేత్రాలకు వెళ్ళి అక్కడ పిండ ప్రదానాలు చేశాం. ఎన్నో తీర్థక్షేత్రాలలో చేశాము. ఎక్కడ చేద్దాం అనుకుంటే అక్కడికి వెళ్ళి చేశాము. ఎంత డబ్బు ఖర్చు అయింది. చివరికి ఎక్కడికి వెళ్ళామంటే బదరి క్షేత్రానికి వెళ్ళి అక్కడ బ్రహ్మకపాలం దగ్గర పిండ ప్రదానం చేస్తుండగా మా పిల్లవాడు మాకు జీవ రూపంతో దర్శనమిచ్చాడు. ఈ కలియుగంలో జరిగిన విషయం అండి జీవితంలో. జీవరూపంతో పిల్లవాడు మాకు కనపడ్డాడు. చాలా భయంకరంగా ఉన్నాడు మా పిల్లవాడు. ఆ రూపాన్ని చూడటానికి మాకు భయం వేసింది. మమ్మల్ని చూస్తున్నాడే కానీ మా దగ్గరకు రాలేడు, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళలేడు. అలా దుఃఖపడుతూనే ఉన్నాడు. వెక్కి ఏడుస్తున్న మా పుత్రుని యొక్క బాధను చూచి భరించలేక, నాన్న ఏమిటయ్యా ఇది, ఎందుకు ఇలా ఉన్నావయ్యా అని మా కొడుకుని మేము అడిగితే, మీరు ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా పిండ ప్రదానాలు చేసినా నేను ఉన్నత లోకాలకు వెళ్ళేటువంటి అవకాశం కలగటం లేదమ్మా. ఈ బ్రహ్మకపాలంలో పెట్టినా నాకు వెళ్ళే అవకాశం కలగటం లేదమ్మా. అన్ని పాపములు ఉన్నాయమ్మా నా జీవితంలో, గడిచిన జన్మలలో. ఆ కారణం చేత వెళ్ళలేకపోతున్నాను. ఈ మధ్యనే ఒక సాధుమూర్తి వస్తే ఆ సాధుమూర్తిని నేను ఈ రూపంతోనే అడిగాను. శ్రీమద్ భాగవత శ్రవణము కనుక చేసినట్లయితే, భాగవతాన్ని చెప్పించగలిగినట్లయితే నీవు దివ్యత్వాన్ని పొందుతావు, ఈ పిశాచత్వాన్ని పోగొట్టుకుంటావని చెప్పారమ్మా. కనుక నా పేరుతో మీరు ఈ భాగవతాన్ని జరిపించండి అని మా కుమారుడు మమ్మల్ని అడిగాడు. అందువల్ల మీరు చెప్పింది వినగా మీ చేత చెప్పిస్తే నా పుత్రుడు దివ్యలోకాలకి వెళతాడు అనేటువంటి భావన నాకు కలిగి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే నీ పుత్రుడు దివ్యలోకాలకి వెళతాడు అంటే తప్పనిసరిగా వచ్చి చెబుతా అని అఖండానంద సరస్వతి స్వామి వారు వచ్చి వారం రోజులు భాగవతం చెబితే, చివరి రోజున మొత్తం అంతా అయిపోయిన తరువాత స్వస్తి ప్రజాభ్య అనేటప్పటికీ ఆ పిల్లవాడు కనబడ్డాటండి. అమ్మా, నా పిశాచత్వం పోయి దివ్యత్వం కలిగింది, నా కొరకు విమానం వచ్చింది, నేను బయలుదేరి వెళుతున్నానమ్మా, ఈ భూమండలం నుంచి విడుదల జరిగింది అని ఆ పిల్లవాడు ఆ తల్లిదండ్రులకు చెప్పి వెళ్ళిపోవటం అనేటువంటి విషయాన్ని అఖండానంద సరస్వతి తన కళ్ళతో తాను చూచినట్టుగా తన జీవిత చరిత్రలో రాశారు అఖండానంద సరస్వతి. ఇప్పటికీ మధుర వెళితే మధురలో కృష్ణ పరమాత్మ దేవాలయం ఉంది. ఆ దేవాలయం ఎదురుకుండా ఆయన విగ్రహం ప్రతిష్ఠ చేశారు అఖండానంద సరస్వతి. కొన్ని వందల భాగవతాలు చెప్పిన మహానుభావుడు. హిందీ చాలా మహనీయులు, యతీశ్వరుడు ఆయన, అంతటి మహానుభావుడు. కనుక ఆ పిశాచత్వం అనేది తొలగాలి అంటే ఏదో ఒక దుర్మార్గమైన కారణం చేత మరణించినటువంటి వ్యక్తి భూమి మీదే కనుక ఉన్నట్లయితే వాడు మళ్ళీ ఆ లోకాలకి వెళ్ళిపోవాలి. కనుక ఇక్కడే ఉంటే ఉన్న వాళ్ళకి ప్రమాదం, వాడికి ప్రమాదం. కనుక ఏం చేయాలి మనం? ఖచ్చితంగా భాగవతాన్ని ఏర్పాటు చేయాలి. ఆ భాగవతాన్ని ఏర్పాటు చేయడం చేత వాళ్ళకి ఆ దివ్యత్వం కలుగుతుంది అని చెప్పబడింది. ఇప్పుడు ఇక్కడ దుందుకారునికి కూడా పిశాచత్వం పోయింది. శ్రీమద్ భాగవత శ్రవణం వల్ల మనలో ఎన్ని పిశాచపు లక్షణాలు ఉన్నాయో అవన్నీ నశిస్తాయి. అంతేకాదు భక్తి, జ్ఞాన, వైరాగ్యములు కలిగి మోక్షాన్ని కలిగించేటువంటి ఒక దివ్యమైన గ్రంథం కనుక దాన్ని మనం తప్పక శ్రవణం చేయాలి అని ఆ మాహాత్మ్యాన్ని గురించి చెప్పుకున్నాం. అర్థమైందా అండి? కనుక ఇప్పుడు ఇదిగో ఇటువంటిది కదా అని తెలిసింది కనుక మనం ఎంత శ్రద్ధగా వినాలో అంత శ్రద్ధగా రేపటి నుండి రేపు ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, సాయంకాలం 6 గంటల దగ్గర నుంచి 8 వరకు, పొద్దున 3 గంటలు, సాయంకాలం 2 గంటల చొప్పున మనం కూర్చొని చక్కగా భాగవత గాథ
ఆ భాగవతం వల్ల మనం నేర్చుకోవలసినది ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా ప్రతి దానికి దాని వెనుక ఉన్న వేదాంత తత్వం ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం అని మనవి చేస్తూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సन्तు నిష్ఠయాः. అపుత్రాः పుత్రిణः సन्तు పుత్రిణः సन्तు పౌత్రిణः అధనాः సధనాः సन्तు జీవంతు శరదం శతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై తత్ శ్రీమద్భాగవత మహాపురాణ ప్రవచన శ్రవణ సత్ఫలం లోక కళ్యాణార్థం తత్సత్రి రాధా రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల దివ్య చరణారవిందార్పణమస్తు. త్రిశక్తిపీఠ దేవతా దివ్య చరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్. స్వస్తి. ఆనందంగా